116 కీర్తన 12వ వచనం. 116 కీర్తన 12వ వచనం నేను చదువుతాను. యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును. ఒక పాట రాశారు. దేవుని దయ వల్ల ఆ పాట రాసిన వ్యక్తి పేరు లేదు అక్కడ. ఎందుకు దేవుని దయ వల్ల అని కూడా చెప్తాను తర్వాత, మీకు అర్థమవుతుంది. ఆయన పాట రాస్తూ మధ్యలో ఇలా అంటున్నాడు, కూర్చుని ఆలోచించుకుంటున్నాడు అనమాట. ఏమనంటే, యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటికీ నేను ఏం చేయగలను ఆయనకి అని ఆలోచించుకుంటున్నాడు. జనరల్గా మనం ఎవరింటికన్నా వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళితే బాగోదేమో అని ఏదో ఒకటి తీసుకెళ్దామని అనుకుంటాం. మనకి వాళ్ళకి ఇవ్వాలని ఇంట్రెస్ట్ కాదు, మనకు డబ్బులు ఎక్కువైపోయి కాదు. సమస్య ఏంటంటే బాగోదేమో ఏమన్నా అనుకుంటారేమో. లేదా వాళ్ళు వచ్చినప్పుడు ఫ్రూట్స్ తెచ్చారు, మరి మనం వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తేవాలి కదా. ఇదే రీజనం. ఫ్రెండ్ ఎవడో బర్త్డే చేసుకున్నాడు, లేదా పెళ్ళి ఏదో మామూలుగా వెళ్ళి భోంచేసి సరదాగా పెళ్ళి ఆడవిడి చేస్తే చాలు. కానీ ఏమనుకుంటాం, ఏదో గిఫ్ట్ కొనిస్తే బాగుంటుందిరా అనుకుంటాం. కానీ ఇవన్నీ మొహమాటంతో అనుకుంటాం, చేస్తే బాగుంటుంది, బాగోదేమో ఇవ్వకపోతే. మొన్న ఇచ్చాడు కదా, మనం ఇవ్వకపోతే బాగోదేమో. వాళ్ళు రాయించారు, మనం రాయించకపోతే బాగోదేమో. ఇన్ని ఉంటాయి. మన స్కూల్ టీచర్కి వాళ్ళకి ఏమన్నా ఇచ్చేటప్పుడు మనం ఏదన్నా ఇస్తే రేపు స్కూల్లో మనకి ఇబ్బంది పెట్టకుండా ఉంటారేమో. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దాని వెనకాల మనం ఏదన్నా ఇవ్వడానికి. బట్ చాలా తక్కువ మంది విషయంలో మనం ఏమనుకుంటామంటే, వీళ్ళకి మనం ఏదైనా ఇచ్చే ఛాన్స్ వస్తే బాగున్ను, వాళ్ళు మనకు చాలా హెల్ప్ చేశారు, ఇప్పుడు మన దగ్గర హెల్ప్ తీసుకునే పరిస్థితిలో లేరు, వాళ్ళు మంచి స్థితిలో ఉన్నారు, బాగున్నారు, మనం వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే ఇద్దామంటే మనకి అంత స్థాయి కాదు. కానీ ఇవ్వాలని ఉంది. చాలా తక్కువ మంది విషయంలో మనం అనుకుంటాం, వీళ్ళకి ఏదైనా ఛాన్స్ వస్తే బాగుంది. ఎప్పుడైనా అనుకోకుండా వాళ్ళు మనం కలిపి టిఫిన్ చేసామనుకోండి, పరిగెత్తుకెళ్ళి బిల్లు కట్టేద్దాం. ఆడి తిన్న టిఫిన్ 30 రూపాయలే. 30 రూపాయల విషయం కాదు, కానీ ఏంటంటే మన మనసులో ఏదో ఒకటి చేయాలి, వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి. మొన్న అనకాపల్లి వెళ్ళినప్పుడు నా కారు ఇక్కడ ఎవరు మన ఫ్రెండ్ పని ఉందని ఇచ్చాను, నేను బస్కి వెళ్ళాను. అనకాపల్లి లోకల్ తిరగాలి. జోసఫ్ రాజుని కారు అడిగాను, తన డ్యూటీకి బండి మీద వెళ్ళిపోతూ కారు ఇచ్చాడు. ఇస్తూ సిఎన్జి పెట్రోల్ లేదంటే తక్కువ ఉంది, కొంచెం కొట్టించు అన్నాడు. నా మనసులో ఏంటంటే, ఎంత కాలానికి నాకు ఛాన్స్ వచ్చింది. ఎందుకంటే హాల్లోకి వెళ్ళాను, ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ, ఏదన్నా ఒక మంచి వాక్యం పెట్టడానికి బాగుంటుంది అన్నమాట. చూస్తున్నాను అక్కడ అలాగా, ఇక్కడ ఏదన్నా వాక్యం పెడితే భలే ఉంటుంది, కానీ కొనాలంటే 2000 అవుద్ది, అది మన వల్ల కాదు. మనోడు వచ్చి ఏంటి చూస్తున్నాను అడిగి, గుర్తుందా, అది ఇక్కడ ఏం లేదులే అని. ఎందుకు నేను కొనలేను, బట్ ఉంది ఏదో చేయాలి, చిన్న ఛాన్స్ వచ్చింది అని వస్తే వెళ్ళిపోయి బంక్కి వెళ్ళిపోయాం. ఫుల్ ట్యాంక్ అంటే సిఎన్జి ఫుల్ ట్యాంక్ ఎంత ఉంటుంది, 650 రూపాయలు. అది ఏమి కాదు తనకి, అసలు ఏమీ కాదు తనకి. బట్ నాకేంటంటే ఏదో ఒకటి చేయడానికి నాకు ఛాన్స్ వచ్చింది. అయిపోయింది. కొట్టిన తర్వాత కాసేపుడు ఫోన్ చేసి, అనే క్రెడిట్ కార్డు ఉంటుంది దాంతో కొట్టించే, కారులో ఉందన్నాడు. నేను కొట్టించాను, నువ్వు నాకు డబ్బులు వేయకు, ఇది నాకు ఎప్పటి నుంచి అనుకున్నాను కుదిరింది ఈరోజు అని. ఇది తనకు అవసరము కాదు, ఏమీ కాదు. మనకి కొంతమంది మీద కృతజ్ఞత ఉంటుంది, అలా చాలామంది మీద ఉంటుంది ఏదో ఒకటి చేయడానికి ఛాన్స్. మీరు ఏదో చేస్తుంటారు, నాకు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నేనేమన్నా చేయడానికి నాకేం అవకాశం ఏం తీసుకుంటానంటే, ఏదన్నా మీ ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నప్పుడు నేను ఏమీ తీసుకోకుండా టైంకి వచ్చి, నేను నాకున్న సాయశక్తుల లైట్ తీసుకోకుండా మీటింగ్ని దానికోసం ప్రార్థన చేసుకుని నేను ఏం చేయగలనో దాన్ని చేస్తాను. అదేంటంటే, నేను మీకు చేయగలిగే తప్ప ఇంకోటి ఏం చేయలేను. నేను నాకున్న స్థితికి స్థాయికి మీరు నాకంటే, నాకు మీరు జీతం ఇస్తున్న మా యజమానులు, నాకు మీరు నేను మీ జీతం తీసుకుని మీకన్నా డబ్బు ఉన్నవాడిని అయితే అయిపోవచ్చు, అయినా మీరు నాకు ఓనర్లే, అంతే కదా అది. సో ఇదే చేయగలను నేను ఎప్పుడైనా. బట్ మనసులో మాత్రం ఉంటుంది ఏదో ఒకటి చేయాలి అని. ఇక్కడ భక్తుడు కూర్చొని ఆలోచించుకుంటున్నాడు ఏమనంటే, నా లైఫ్లో ఇన్ని చేశాడు, ఆయనకి ఏం చేస్తే బాగుంటుంది. పోనీ చిన్నోడా, క్లాస్మేటా, పోనీ ఊళ్ళో కనబడేవాడా, ఓ పొలిటీషియనా, ఏం చేయగలం దేవునికి మనం. ఇది ఏదైనా పంపిద్దామంటే అక్కడికి ఏమైనా డెలివరీ ఏమీ లేవు కదా, మనం ఆయనకు ఏం పంపలేము, ఏం చేయలేం. సో ఇంకా ఇతనికి ఒక పెద్ద క్వశ్చన్ వచ్చింది, ఏం చేయగలను నేను, ఏం ఇవ్వగలను నేను, ఎలాగా ఇవ్వగలను నేను అనే ఒక సందిగ్ధంలో ఉండి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అయితే చాలామంది క్రైస్తవులు మనం ప్రభు ద్వారా మేలు పొందిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఎప్పుడు ఇలా కూర్చుని ఆయన ఇన్ని చేశాడు కదా, ఏం చేస్తే బాగుంటుంది అంటావు అని ఆలోచించిన వాళ్ళు చాలా రేర్ ఉంటాం.
అసలు ఇతను ఇలా ఆలోచించే స్థాయికి వెళ్ళడానికి ఇతని జర్నీ ఎలా సాగింది? ఒక భక్తుడు, ఒక సాధారణమైన మనిషి, ఒక భక్తుడు అవడంతో పాటు అతను కూర్చుని దీర్ఘంగా ఈయనకి ఏదో ఒకటి చేసే ఛాన్స్ వస్తే బాగున్ను అని ఆలోచించుకునే స్థితికి అతని భక్తి వెళ్ళిందంటే అతని ప్రయాణం ఎలా సాగింది? అది ఈ 116వ పాట. ఈ 116వ పాట అంతా ఒక అన్నోన్ పర్సన్, ఒక తెలీదు, అతను ఎవరో మనకు తెలీదు, అతడు ఒక సాధారణమైన వ్యక్తి నుంచి ప్రభువుని నమ్ముకుని అక్కడి నుంచి తన భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఏదైనా నేను చెయ్యాలి అనే ఒక స్ట్రాంగ్ ఆలోచనలోకి వెళ్ళిపోయి ఆ ఆలోచనలోంచి ఒక అద్భుతమైన నిర్ణయాలు తీసుకుని ప్రభుకి ఇది చేస్తే బాగుంటుందని నిర్ణయాలు తీసుకుని పాట ముగించాడు. పాట మధ్యలో వదల్లా, ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఒక భక్తుడి జీవితం యొక్క ప్రయాణం, ఒక భక్తుడి గొప్ప ప్రయాణం అది నాకు అనిపించింది దాన్ని చదువుతున్నప్పుడు. అండ్ కొన్ని మాటలు చాలా ఛాలెంజ్ చేసినాయి అండ్ నా ఫెయిత్ని, నా విశ్వాసాన్ని క్వశ్చన్ చేసినాయి. రాత్రి నేను ఇది తరువుగా చదువుతుంటే మరలా దీన్ని చదువుతుంటే అది చాలా చోట్ల నన్ను ఛాలెంజ్ చేసింది. నేను ఇంకొక స్టెప్ చూద్దాం అసలు అవుతుందా అనే ఒక క్వశ్చన్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అంత నన్ను ఇన్స్పైర్ చేసిన పాట ఇది, ఈ 116 పాట. మనందరం కూడా ఈ ప్రయాణంలో ఎక్కడో ఉంటాం. మనం కూడా భక్తులమే కదా, ప్రభువుని నమ్ముకున్నాం, ఎక్కడో ప్రయాణంలో ఉంటాం. అయితే ఎక్కడన్నా ఆగామా? మన ప్రయాణం ఇతనిలాగే పాట ముగిసి కొనసాగుతుందా, లేదా ఇంకా అసలైన ప్రయాణం మనం ఇంకా ప్రారంభించలేదా? వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా. తల వంచుతారు, చిన్న ప్రార్థన ఒకసారి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడు అసలు ఆలోచనలోకి ఎలా వెళ్ళాడు, అసలు ఎలా స్టార్ట్ అయింది ఇతని లైఫ్, దేవునిలో తన భక్తి జీవితం ఎలా ప్రారంభమైంది? 116వ కీర్తన మొదటి వచనం, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. ఆగుదాం. ఇతనికి ఏదో కష్టం వచ్చింది, మనందరి లైఫ్లాగే మనందరూ కూడా ఏదో కష్టం వచ్చింది. ఎవరో ప్రభు గురించి చెప్పారు మనకి, నీవు ఇబ్బందులు ఉన్నావు కదా, లేదా మీ పాపకి ఈ సమస్య ఉంది కదా, మీ ఆయనకి ఈ సమస్య ఉంది, లేదా నీకు ఈ ఉద్యోగం విషయంలో ఇబ్బంది పడుతున్నావు కదా, ప్రార్థన చేసుకో, దేవుడు సహాయం చేస్తాడని ఎవరో మనకు సువార్త చేశారు. అంతే తప్ప మనం ఏం దేవుణ్ణి వెతికేసిన వాళ్ళం కాదు, దేవుడు ఎవరు అంటావు ఎంతమందిలో అని సెర్చ్ చేసిన వాళ్ళం ఏం కాదు. ఎవరో చెప్పారు మనకున్న సమస్యకి పరిష్కారం యేసుక్రీస్తు దగ్గర ఉందని చెప్పారు. మనలాగే ఇతను కూడా మొరపెట్టాడు, అడిగాడు, ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, నేను ఇబ్బందిలో పడున్నాను, నాకు నువ్వు సహాయం చేయని అడిగాడు. అడిగితే దేవుడు అతని మొరను ఆలకించాడట. హల్లెలూయా. అదే కదా మొదటి వచనం, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. హల్లెలూయా. ఆలకించాడంటే అర్థం ఏంటి? చేశాడు, అయిపోయింది. ఆలకించాడంటే అయిపోయింది, చేశాడు. వాళ్ళ లైఫ్లో ఆ సమస్యని, అతని లైఫ్లో సమస్యని పరిష్కరించాడు, లేదా ఆమె జీవితంలో సమస్యని పరిష్కరించాడు. అందుకని కాగా నేనాయనను ప్రేమించుచున్నాను, ఫస్ట్ రెండు మన జీవితాల్లో కూడా జరిగినాయి. సమస్య వచ్చింది, సువార్త వచ్చింది, ప్రభువుని అడిగాము, ప్రభు పరిష్కరించాడు. కాబట్టి మనము ప్రభువుకి భక్తులయ్యాం. కానీ ఇతడు కాబట్టి ప్రభువుకి ప్రేమికుడయ్యాడు. తేడా అర్థమైందా? అసలు కూర్చుని గాఢంగా ఏమిద్దామని ఎందుకు ఆలోచిస్తున్నాడంటే వాళ్ళ మధ్యన ఉన్నది భక్తి కాదు, ప్రేమ. దానివల్ల ప్లాన్ చేసుకుంటున్నాడు, ఏమి చేయాలి ఇతనికి, అసలు నాకు ఎంత సహాయం చేశాడు, ఇతను నాకు ఎంత ఇష్టం కదా, నేను ఏం చేయాలి? ఆ జర్నీ అక్కడికి వెళ్ళడానికి కారణం మలుపు అక్కడ ఉంది. తన జీవితంలో జరిగిన మేలు, పొందుకున్న మేలును బట్టి కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. అండ్ అందరి లైఫ్లో కూడా ఒక వ్యక్తి, ఆమెలో లేదా అతనిలో ఏ పెద్ద గ్రేట్ క్వాలిటీ ఉండదు, ఎవరో ఊరికినే అతన్ని ప్రేమిస్తారు లేదా ఆమెను ప్రేమిస్తారు. ప్రేమించిన తర్వాత ఈ ప్రేమించిన వాళ్ళు కూడా క్వాలిటీ ఏమి లేకపోయినా అటుపక్క వాళ్ళు ప్రేమించరు. అటుపక్క వ్యక్తిని మొదట ప్రేమించేటప్పుడు మాత్రం అటు పర్సన్ క్వాలిటీస్ ఏం చూడరు, ప్రేమించేవాడు ప్రేమిస్తాడు. ప్రేమించి ఆమెను ఇంప్రెస్ చేయడానికి ఈసారి చాలా పనులు చేస్తాడు.
చేయగా 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 ఏదో ఒక యాక్టివిటీ దగ్గర అది స్ట్రైక్ అవుతుంది. ఇతను నాకు కరెక్ట్, ఈ వ్యక్తితో నేను నా లైఫ్ బాగుంటుంది అని ఒక ఆలోచన పడుతుంది. ప్రేమ అలా కలుగుతుంది. అంటే ఒకవైపు కలగడానికి అర్హతలేమి మ్యాటర్ ఏం అవసరం లేదు, ఇంకొకరి వైపు కలగడానికి మాత్రం ఏదో ఒకటి చేయాలి. అది ఇక్కడ జరిగింది. దేవుడు ఈ పర్సన్ని ప్రేమించడానికి ఆ పర్సన్ దగ్గర ఏం లేదు. ప్రేమించాడు, ఎప్పటి నుంచో ప్రేమించాడు కాబట్టి సమస్య పంపాడు, సువార్త పంపించాడు, అడగగానే పని చేశాడు. ఎందుకు? ఆల్రెడీ వన్ సైడ్ లవ్ జరుగుతుంది ఎప్పటి నుంచో. మొత్తానికి ఈ సహాయం చేసేసరికి ఆడు పడిపోయాడు. లవ్ సక్సెస్ అయింది, ఇన్ని ప్రయత్నం సక్సెస్ అయ్యి కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. ఇదే ప్రేమ ఇలాగే జరుగుతుంది, ఇలాగే అది యాక్టివ్లోకి వస్తుంది. అంటే ఎదుటోళ్ళు ఎవరో చేసే క్రియల వలన ఇంప్రెస్ అవుతారు. ఇంప్రెస్ అయినప్పుడు వాళ్ళు కూడా ప్రేమించడం స్టార్ట్ చేస్తారు. ఇతని జర్నీ ఎలా ప్రారంభమైంది? ఒక అన్యుడు అనుకుందాం, ప్రభు తెలియనోడు, సువార్త అందింది, ప్రార్థన చేశాడు, సమస్యకి పరిష్కారం దొరికింది. పరిష్కారం అయిన వెంటనే ప్రేమ స్టార్ట్ అయింది. హల్లెలూయా. అది ఎవరిలో అయితే ఇక్కడ స్టార్ట్ అయిందో వాళ్ళకే తర్వాత ఉన్న 116వ పాట అర్థమవుతుంది. మిగతా వాళ్ళందరికీ చాలా అర్థమయ్యే పదాలే, కానీ దాంట్లో కొంత తవితే కింద ఇంకో లేయర్ ఉంటుంది, అది దొరకదు. దానిలో ఉన్న లోతు ఎప్పుడు తెలుస్తుంది? ఆ 116వ పాట గురించి ఇంకా బాగా మనం ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతాం అంటే, ఒక వ్యక్తి అడిగినప్పుడు, ప్రభు చేసినప్పుడు దాన్ని బట్టి ఆయన మీద ప్రేమ కలుగుతుంది. చూసావా? ప్రేమ కలగడం అంటే ఇంకిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈయన పదే పదే చూడాలని కోరుకుంటున్నాడు, మాట్లాడాలని కోరుకుంటున్నాడు, ఆయన గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు, సంథింగ్ జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం, ఇద్దరు వ్యక్తుల మధ్యన ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే ఒకరిని బాగా అర్థం చేసుకోగలరు. దేవుని స్తోత్రం. ఇతడు తన భక్తి జీవితం అంత అద్భుతంగా ఛాలెంజింగ్గా వెళ్ళడానికి మీరు చూస్తారు పాయింట్స్ అన్ని చాలా బాగుంది అనిపించింది. అంత బాగుండే విధంగా వెళ్ళడానికి కారణం ఏంటంటే, తాను మేలు పొందిన తర్వాత దానికి ప్రతిగా మేలు పొందిన దాంట్లో దశంభాగం ఇవ్వాల, మేలు పొందినందుకు ప్రతిగా ప్రేమనిచ్చాడు. దేవుని స్తోత్రం. అది మలుపు. ఈ 116వ పాటకి టర్నింగ్ పాయింట్, మెయిన్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే మేలు పొందినోడు ప్రేమించడం. మనం పాటలన్నీ చూడండి, కీర్తనలు 150 పాటలు. ఈ 150 పాటలు ఎక్కువ ఎలా ఉంటుందంటే, దేవుడు నాకు మేలు చేశాడు కాబట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, ఆయన నాకు మేలు చేశాడు కాబట్టి దాన్ని నేను అందరి మధ్య సాక్ష్యంగా చెప్పుకుంటాను, ఆయన నాకు సహాయం చేశాడు కాబట్టి నేను ఆయనకి భాగం ఇస్తున్నాను, ఇలా ఉంటుంది. కానీ ఈ పాట ఎలా ఉంటుందో తెలుసు, ఆయన నాకు సహాయం చేశాడు కాబట్టి నేను ప్రేమిస్తున్నాను అని అంటుంది. దేవుని స్తోత్రం. చాలా డిఫరెంట్ సాల్మ్ ఇది. ఈ కీర్తన చాలా ప్రత్యేకమైన కీర్తన. దాని నుంచి అతనికి లవ్ పుట్టింది. అయితే ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ అసలు ఇతనికి వచ్చిన సమస్య ఏంటి దాన్ని మనం చూద్దాం. 116 పాటలో తన సమస్యల్లో మొదటి సమస్య 3వ వచనం, మరణబంధకములు నన్ను చుట్టుకొని ఉండెను. 2వ సమస్య, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. 3వ సమస్య, శ్రమ కలిగింది. 4వ సమస్య, దుఃఖము కలిగింది. ఒకటికే ఎన్ని కలుగుతాయంటారా? ఈ పాట ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఇది ఎవడు చదివినా ఆడికి సంబంధించిన కనెక్ట్ అవుతుంది ఇది. అందుకోసం ఒక గొప్ప ప్యాటర్న్లో దీన్ని దేవుడు పేర్చాడు ఈ పాటని. రచయిత పేరు చెప్పకపోవడం వల్ల ఎందుకు ఉపయోగమైందంటే, ఇది అతనికి వచ్చింది అని అనుకోకుండా ఉంటాం. ఇంకా ఇది ఎవరిదంటే ఇదే మన అందరిది, ఈ పాట మన అందరిది. హల్లెలూయా. రైట్. ఫస్ట్ సమస్య ఏంటి? మరణ సమస్య. మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను. ఒక వ్యక్తికి మరణ బంధకాలు వచ్చే అవకాశం ఎప్పుడు ఉంటుంది? చావు మీద పడే అవకాశం ఒక వ్యక్తికి ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? ఆన్సర్ ఈజ్ సింపుల్. ఎప్పుడైనా ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. చచ్చిపోయే ఛాన్స్ ఎక్కడైనా ఉంటుంది. బాత్రూంలో హీటర్ స్విచ్ చేస్తే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. బాత్రూంలో చావు ఉంటుందని ఎవరైనా కూడా కూర్చుంది. అది ఈడు ఎప్పుడు వస్తాడు లోపలికని వచ్చింది పట్టుకుంది అంతే. మరణం ఎక్కడైనా ఉంటుంది, అది ఎలాగైనా ఉంటుంది. అయితే మనకు తెలిసే పరిస్థితులు ఏంటంటే, ఏదో ఒక యాక్సిడెంట్ లేదా ఒక రోగం, హాస్పిటల్లో జాయిన్ అయ్యాం, డాక్టర్లు ఇటు తిరుగుతున్నారు, కొంతమంది వచ్చి ఏం పర్లేదు అంటున్నారు, కొంతమంది మూల నుంచి ఎడుతుంటే ఇటుకి అర్థమైపోయింది, అయిపోయి వచ్చింది మనకు టైము, ఇంక నాకు చావు దగ్గరలో ఉంది అని. హాస్పిటల్లో మనకు చాలామందికి తెలిసిపోతుంది. తర్వాత యాక్సిడెంట్లు లేదా శత్రు తరుముతున్నాడు, చంపడానికి రెడీగా ఉన్నాడు, వాడికి మనం దొరికిపోతాం. ఇంకా దొరికామంటే అయిపోయామే.
సో మరణం ఎలాగా, మరణ బంధకాలు మనల్ని ఇన్ని రకాలుగా చుట్టుకుని ఉండడానికి అవకాశం ఉంది. ఇతను ఏం చేశాడంటే మరణ బంధకాలు తనను చుట్టి ఉండగా యెహోవాకు అతడు మొరపెట్టాను. దేవునికి స్తోత్రం. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు జనరల్గా మనం ఎవరో అధికారులకో ఎవడో చంపడానికి ప్రయత్నిస్తుంటే ఏదో అధికారులకో పోలీసులకో ప్లాన్ చేసుకుంటాం. రోగం మీదకి వచ్చినప్పుడు మనకు తెలిసిన మంచి హాస్పిటల్లో డాక్టర్ ఎవరుంటామని రిఫర్ చేయమని అటు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. ఏదో యాక్సిడెంట్ అయినప్పుడు తొందరగా 108 ఫోన్ చేసుకుని ఏదో మొత్తాన్ని ప్రయత్నాలు చేస్తాం. అయితే ఈ భక్తుడు ఏం చేస్తున్నాడంటే తిను దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి మొట్టమొదటి కాల్ దేవుడికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. మరణ బంధకాలు అతన్ని చుట్టుకున్నప్పుడు మొట్టమొదట అతడు దేవుడికి చెప్పుకున్నాడు. 108కి ఫోన్ చేయాలన్నా సరే కీక్మని చెప్పి వెళ్తుంది. పోలీస్ స్టేషన్కి 100 కొట్టినా సరే అది కీక్మని వెళ్తుంది. మనకి చాలా ప్రియమైన వాళ్ళు, మనల్ని బాగా చూసుకునే వాళ్ళు, మన కోసం ఖర్చు పెడతారనుకునే వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, బంధువులు, చుట్టాలు, వాళ్ళకి ఫోన్ చేయాలన్నా సరే అది కీక్మంటది. కానీ మన దేవునికి ప్రార్థన చేయాలనుకున్నప్పుడు నో బీప్స్. ఇలా చెప్పగానే విషయం అలా చేరిపోద్ది. కానీ నువ్వు ప్రేమించినప్పుడు మాత్రమే మొట్టమొదట ఆయనకి ఆ విషయాన్ని చెప్తావు. దేవుని స్తోత్రం. ఇతనికి ఎందుకు వర్కౌట్ అయింది ఇది అంటే మరణ బంధకాలు చుట్టుకోగానే మొట్టమొదట ప్రభువుకి చెప్పాడు, ప్రభు నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ పరిస్థితి ఉంది, నేనేం చేయను? హాస్పిటల్కి వెళ్ళినా, లేదా ఈ సమస్యకి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, లాయర్ దగ్గరికి వెళ్ళినా, లేదా మోకాళ్ళ మీద ఉండిపోనా, ఏం చేయను? మొట్టమొదట దేవుణ్ణి అడిగాడు, దేవుడికి చెప్పాడు. ఎందుకు అంటే అతడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి. హల్లెలూయ. మరణ బంధకాలు చుట్టుకున్నప్పుడు నువ్వు ఎప్పుడైతే లవ్ చేస్తావో, దేవుణ్ణి ప్రేమిస్తావో, నీ మరణ బంధకాల సమయంలో మొట్టమొదట నీకు గుర్తొచ్చేది ఆయనే. సమ్టైమ్స్ పడుకున్నప్పుడు ఈవిల్ స్పిరిట్ మన మీద అటాక్ చేసినప్పుడు పీగా నొక్కేసినట్టు అనిపిస్తుంది. ఎవరో కూర్చొని ఎవడో లేడు అక్కడ. అదంతా ఏంటంటే మెంటల్గా ఆడు మనల్ని నిజం నొక్కుతాడు. అమ్మని పిలుస్తాం, వాళ్ళు ఎగడవు. డాడీని పిలుస్తాం, వాళ్ళు ఎగడాడు. అలా గింజుకుని ఏసే అనగానే పోయాడు. ప్రమాదంలో నీకు పరిష్కారం ఎవరో తెలుసా? యేసు. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే ఈ లోపు చాలా ట్రయల్ చేసుకుంటాం. అంతా అయిపోయి డాక్టర్ అంటాడు, నీ డబ్బులన్నీ అయిపోయినాయి, మా ప్రయత్నాలు అన్నీ అయిపోయినాయి, ఇక మీ దేవుడు ప్రార్థన అంటాడు. అప్పుడు అంటే భక్తులు బహుశా అప్పుడు చేస్తారేమో, కానీ ప్రేమికులు అప్పుడు చేయరు. ప్రేమికులు మొదట ఆయన దగ్గరికే వెళతారు. హల్లెలూయా. మరణ బంధకాలు నిన్ను చుట్టుకున్నప్పుడు దేవునికి మొరపెట్టు, ఆయనకే మొరపెట్టు. ఆ ప్రాబ్లం ఎంత పెద్దదైనా సరే, వాళ్ళందరూ చుట్టుముట్టి నీ మీదకి వచ్చేసిన పరిస్థితి అయితే అవనాయి, నీ మీదకి వచ్చేసిన పరిస్థితి అయితే అవునాయి. కానీ అప్పుడు నువ్వు ప్రభు వైపు చూడు, ప్రభువుకు చెప్పు, ఆయన దగ్గర ఒక మంచి పరిష్కారం ఉంది. హల్లెలూయా. దాన్ని ఏదో ఒక ప్లాన్ ఉంటుంది ఆయనకి, దాన్ని సెటిల్ చేయడానికి. ఆ ప్లాన్తో దాన్ని ఆయన సెటిల్ చేస్తాడు. కాబట్టి ఆ దృష్టి మనం కలిగి ఉందాం. నెక్స్ట్ పాయింట్కి వచ్చేద్దాం. పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. ఏముందంట? పాతాళ వేదనలు పట్టుకుని ఉన్నాయంటే. పైది కింద ఒకటి కదా, పైన ఏంటి? మరణం, రెండోది ఏంటి? పాతాళం. రెండింటికి డిఫరెన్స్ ఏంటి? మరణం ప్రాణానికి ప్రమాదం, పాతాళం వేదనలు అంటే అర్థం ఏంటి? ఆత్మకు ప్రమాదం. ఈ ఆత్మ పోతుంది అక్కడికి. ఇతనికి రెండవ సమస్య ఏంటి అంటే, ఇతనికి ఎదురైన రెండవ సమస్య, నేను చచ్చిపోతే కిందకు పోతాననే కన్ఫర్మేషన్ వచ్చింది ఇతనికి. పాతాళం రెడీగా ఉంది నా కోసం, నోరు తెరిచి కూర్చుంది, నేను చావగానే కిందకే దిగిపోతాను. పాతాళపు వేదనలు నన్ను చుట్టుకుని ఉన్నవి. మనందరం ఆలోచించుకుంటే ఎక్కువ మందికి వచ్చే ఆన్సర్ అదే కదా. సడన్గా పోయామనుకోండి, ఇప్పుడు చర్చ అయిపోయింది, ఇలా వెళ్తున్నావు, ట్రాక్టర్ గుద్దేసాడు, పోయావు, ఏ చావా అవ్వచ్చు కదా, ఎక్కడైనా ఉంది కదా, ఎలాగైనా చచ్చిపోవచ్చు. చచ్చిపోతే ఏంటి? వాళ్ళు అంటారు, ఆరాధన చేసుకుని రోడ్డు మీదకి వెళ్ళి చచ్చిపోయాడు, మంచి చావు అండి అని చెప్పుకుంటాం మేము. అలా చర్చిలోకి వెళ్ళి చచ్చిపోయాడు, మంచి చావు అని చెప్పుకుంటాం. ఆడు ఎక్కడికి వెళ్తున్నాడో దాన్ని బట్టి ఆడికి తెలుస్తుంది మంచి చావో చెడ్డ చావో. ఆడికి ఎందుకు వెళ్తుంటే మనం మంచి చావు అని చెప్పుకుంటే మాత్రం ఏం ప్రయోజనం? పీటర్ గారు ఎంత అద్భుతమైన సేవ చేశారు, జువ్వలాగా వెళ్ళిపోయింటాడు పైగా మీరు చెప్పుకుంటారు. అది ఏంటి సంగతి నాకు తెలుస్తుంది వెళ్తున్నప్పుడు. ఇతనికి అర్థమైంది ముందే, బ్రతికుండగానే ఇతనికి అర్థమైంది, నేను పాతాళానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను, ఇది నాకు సమస్య. ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? బయట చాలా పరిష్కారాలు ఉంటాయి, ప్రభువులోకి రాని వాళ్ళకి చాలా పరిష్కారాలు ఉంటాయి. ఏంటి? నువ్వులో పరిష్కారం,
ఆవు దానం ఇవ్వమంటారు, ఆవు పాలు దానం ఇవ్వమంటారు, తర్వాత బట్టల దానం ఇవ్వమంటారు, లేదా పలానా చోట మొలగమంటారు, ఏదో బోల్డ్ చెప్తారు. ఏం చేసినా మళ్ళీ ఇంకోటి చేస్తుంటాడు వాడు. ఎందుకు? కడుపు నిండా అన్నం తిన్న తర్వాత మళ్ళీ తింటావు నువ్వు వెంటనే? తింటే అది ఏదో రోగమే. అది తిన్న తర్వాత మళ్ళీ ఎందుకు తింటాం? మనం ఫుల్గా ఉన్నాం. నువ్వు నీకు పాపాలకు శాంతి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి శాంతి చేస్తామంటే అర్థం ఏంటి? పోలేదు, అది పోలేదని అందరికీ తెలుసు. సో బయట చాలా పరిష్కారాలు ఉంటాయి, కానీ అవన్నీ పరిష్కరించవు. దారులు ఉంటాయి కానీ పరిష్కరించవు. అయితే పాతాళానికి వెళ్లకుండా ఉండడానికి ఒకే ఒక పరిష్కారం తన ప్రియుడి దగ్గర ఉందన్న విషయం అర్థమైంది అతనికి. దేవుని స్తోత్రం. ఇతడు పాతాళానికి వెళ్ళకూడదని ఆయన పరలోకం నుంచి దిగి వచ్చి ఆయన చనిపోయి పాతాళానికి వెళ్ళి దాని డోర్లు బద్దలు కొట్టుకుని వచ్చాడు. దేవుని స్తోత్రం. పాతాళపు వేదనలు చుట్టుకున్న ఉన్న ఇతడు దేవుడి మీద ఆధారపడితే పాతాళపు ద్వారాలు అతని ముందు నిలవజాలవని అతనికి అర్థమైంది. దేవుని స్తోత్రం. దీని గురించి ఆధారపడుతున్నారా రోజు? ప్రభువా, చచ్చిపోతే పరలోకంలో నాకు కిరీటాలు రాకపోయినా పర్లేదు, కొయిర్ లీడర్ పొజిషన్ ఇవ్వకపోయినా పర్లేదు, పాటలు పాడడానికి ఎదర పెడతారు అందులో లేకపోయినా పర్లే, ఇన్స్ట్రుమెంట్లు ఇవ్వకపోయినా పర్లేదు, వెనకాల అలిలే చెప్పుకుంటాను ప్రభు, లోపల పాడే చాలు. దేవుని స్తోత్రం. అడుగుతున్నారా అది? ఎందుకంటే పాతాళపు వేదనలు మన అందరినీ చుట్టుకోవడానికి రెడీగా ఉన్నాయి. ఎవడపోతే అది మింగేస్తుంది. అది దాని గురించి ఒక మాట రాస్తాడు సామెతల్లో, భయంకరమైన మాట. చాలు నువ్వు అనని పాతాళం, అది ఎంతమంది మింగినా సరే ఇంకా హౌస్ఫుల్ బోర్డు పెట్టదట, ఇంకా రాని ఎవడు చచ్చిపోయినా నాకు కావాలంటది అది. సో అలాంటి దాహం కలిగిన ఆకలి కలిగింది నీ చుట్టూరు నోరు తెరిచి ఉంది. సో నువ్వు ఏం చెప్పుకోవాలి దేవుడికి? ప్రభువా, పాతాళ వేదనలు రెడీగా ఉన్నాయి, అందులోకి వెళ్లకుండా నన్ను తప్పించు. హల్లెలూయా. అతని ప్రాణానికి సమస్య వచ్చింది, ప్రభువుకి చెప్పుకున్నాడు. అతని ఆత్మకు సమస్య వచ్చింది, ప్రభువుకే చెప్పుకున్నాడు. రెండిట్లు మనం ఎక్కడో సెట్ అయ్యి. మూడోది ఏమన్నాడు? శ్రమ. శ్రమ శ్రమ అంటే ఏంటి? జనరల్గా శరీరానికి వచ్చేది శారీరక శ్రమ అంటాం. శ్రమ శరీరానికి ఏదో సమస్య వచ్చింది. సపోజ్ కొంతమంది రోజు ఎండలో ప్రయాణం చేసుకుని వెళ్తవచ్చు, శరీరం చాలా ఇబ్బంది పడుతుండొచ్చు. లేదా వర్క్ దగ్గర ఓనర్స్ చాలా పని చెప్పేయచ్చు, ఎందుకంటే డబ్బులంతా చాలా టైట్ అయిపోయి అందరు కష్టం మధ్య ఉన్నారు. కాబట్టి ఓనర్స్ ఏం చేస్తున్నారంటే వర్కర్లతో ఎక్కువ పని చేయించుకున్నారు, లేకపోతే ఆడు బతకలేడు, ఆడు జీతం లేని పరిస్థితి వచ్చింది. పరిస్థితులు అలా ఉన్నాయి. సో శారీరకంగా నీకు ఇబ్బంది కలుగుతుండొచ్చు. కొన్ని రోజుల క్రితం ఇంకా వేరే శారీరకమైన సమస్యలు ఉండేవి. ఆడవాళ్ళని మందు తాగేసి వచ్చి మగవాళ్ళు కొట్టడం, అలా కొన్ని రోజుల క్రితం. ఇప్పుడేం లేదు, కొడితే చంపేద్దామని డౌట్ వచ్చి ఆవిడ కొట్టట్లేదు భార్యని. ఎందుకంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తుంటే భార్య చంపేసింది అని వార్తలు వస్తున్నాయి. ఎవరికాడు ఏం చేస్తారంటే తాగేసి అడిగి దిగిన తర్వాత ఇంటికి వెళ్ళి సైలెంట్గా పడుకుంటున్నాను డోర్ మూసుకొని, ఎక్స్ట్రా చేయటం మానేశారు. ఇంకా శారీరక శ్రమలు లేవు. అంతకుముందు ఏంటంటే అత్తలు కొట్టేవారు కోడల్ని, కొట్టడం, తిట్టడం, ఊరికి నేను పొద్దున్నే లేచి పని చేయమని పక్క నుంచి సెంటడం, ఇవన్నీ ఉండి. ఇప్పుడు అవి కూడా లేవు. అలా అందంటే మరుసటి రోజు వేరే కాపురం. సో ఓవర్ ద టైం ఏంటంటే శారీరక శ్రమలు మారిపోయినాయి, కొన్ని రకాల శ్రమలు పోయినాయి, కానీ కొన్ని రకాల శ్రమలు ఉన్నాయి. ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది, చీటికి మాటికి నీరసం, చీటికి మాటికి అనారోగ్యం, కొంచెం దూరం వెళ్తే ఆయాసం వస్తుంది, బాడీ చాలా ఇబ్బంది పెడుతుంది. అది శారీరక శ్రమ. చాలా హార్డ్ వర్క్ చేస్తే కానీ ఇల్లు నడపలేకపోతున్నాం, శారీరక శ్రమ. ఒత్తిడి, చాలామందికి సమాధానం చెప్పుకోవాలి, చాలా కాల్స్ మాట్లాడాలి, ఒత్తిడి, శారీరక శ్రమ. మనం ఏమనుకుంటామంటే జనరల్గా ఇలాంటి శారీరక శ్రమ కలిగినప్పుడు ఎవరికైనా ఫోన్ చేసుకుని ఓ పావుగంట 20 నిమిషాలు మాట్లాడామంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. లేదా ఒక వీడియోయో లేదా ఒక జోకులో ఏదో చూసామంటే కొంత మైండ్ రిలాక్సేషన్గా ఉంటుంది. మొన్న పాస్టర్ గారు చెప్పినట్టు ఇంట్లో కూర్చొని నెట్ఫ్లిక్స్లో కొంచెం రిలాక్సేషన్కి ఏదో సినిమా చూస్తే ఫ్రీగా ఉంటుంది. ఇది చాలా దారులు ఉన్నాయి. కానీ భక్తుడు ఏ దారి ఎన్నుకుంటాడు? దేవుణ్ణి ప్రేమించేవాడు ఏ దారి ఎన్నుకుంటాడంటే, ప్రభువా శారీరకంగా ఇబ్బంది ఉంది, కొంచెం దీన్ని తీసేయి అని అడిగాడు. హల్లెలూయా. తన శరీరానికి సమస్య వచ్చింది, ఎక్కడికి వెళ్ళాడు? ప్రభు దగ్గరికే. ఎందుకు వెళ్ళాడు అంటే, మనం ప్రేమించిన వాళ్ళకే ప్రతిదీ షేర్ చేసుకుంటాం, ముందు వాళ్ళకే చెప్పడానికి చూస్తాం, వెంటనే ఫోన్ వెళ్ళిపోతుంది. ఇతడు ఆయన్ని ప్రేమించాడు కాబట్టి ముందు ఆయనకి చెప్పేసుకుని తర్వాత మిగతా వాళ్ళు చెప్తున్నాడు. ఆయన అనుకుంటాడు ఫస్ట్ నాకే చెప్పాడు, నాకంటే అయిపోయింది, ఆల్రెడీ చెప్పేశాడు, అక్కడ ప్రభువుకి చెప్పేసుకున్నాడు ఆల్రెడీ, తర్వాత ఎడిషనల్గా ఏదో చెప్పుకుంటాడు. సో మనం ఎలా ఉన్నాం? మన శరీరానికి శ్రమ వచ్చినప్పుడు, శరీరానికి ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి అడుగుతున్నామా? లేదా కొన్ని ఒక విచిత్రమైన సమస్య చెప్తాను. ఒక 5 రోజులు అవుతుందేమో, ఒక సిస్టర్ ఎవరో నాకు ఫోన్ చేశారు, ఎవరో నెంబర్ ఇచ్చారు, ప్రేయర్ చేయించుకోవడానికి.
నేను కొంచెం దగ్గుతూ ప్రేయర్ చేస్తున్నాను. అయిపోయింది, ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆమె ఏంటంటే పాస్టర్ గారు దగ్గుతున్నారంటే, నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంటుందమ్మా, అలా ఉంది, పర్లేదు తగ్గిపోతుంది. ఆమె ఏముందో తెలుసా, ప్రార్థన చేసుకున్నారని అడిగింది. నేను ప్రార్థన చేయలే. నాకు ఎలా ఉందంటే, తిట్టిందా, నన్ను కొట్టిందా, చాలా క్యాజువల్గానే అడిగింది. కానీ నాకు చాలా రకాలుగా ఇబ్బంది గురవుతున్నాను. ఎందుకంటే నేను దీన్ని ఒక ప్రాబ్లం అనుకోలేదు. వస్తాయి పోతాయి, ఇవన్నీ ఆయనకి చెప్పుకోవడం ఎందుకని. నిజానికి తుమ్ములు వస్తుంటే, ప్రభా తుమ్ములు వస్తున్నాయి తగ్గించని అడిగితే ఆయన ఏమైనా ఫీల్ అవుతాడా? దీనికి కూడా వస్తాం ఏంట్రా నేను అంటాడా? అంట కదా, హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇంకా ప్రతిదీ నాకు చెప్పుకున్నాడు రా అని. నేను అసలు ఈ పనుల్లో పడిపోయి దగ్గుతున్నాను, ఇబ్బంది పడుతున్నాను, వేడి నీళ్ళు తాగి ఆ పనులు ఈ పనులు చేస్తున్నాను. నేను ప్రార్థన చేయలేదు. ఫోన్ ఎడేసిన తర్వాత అప్పుడు, ప్రభా ఇబ్బంది ఉంది తీస్తున్నాడు, వాక్యం చెప్తున్నాను, పెట్టుకుంటున్నాను, మళ్ళీ ఇంటికి వస్తున్నాను, ప్రభా తీయించుకున్నాను, మళ్ళీ వెళ్ళి పని చేస్తున్నాను, మళ్ళీ ప్రాబ్లం తెచ్చుకుంటున్నాను, మళ్ళీ తీయమని చెప్తున్నాను. ఇప్పుడు నిన్న తీయమని చెప్పాను, తీయించుకున్నాను, బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ పోతుంది, రాత్రి మళ్ళీ దగ్గు స్టార్ట్ అవుతుంది, మళ్ళీ తీయించుకుంటాను. రేపు ఆ ప్రోగ్రాం ఉంది, మళ్ళీ తెచ్చుకుంటాను, మళ్ళీ రేపు రాత్రి మళ్ళీ తీయించుకుంటాను. దేవుని స్తోత్రం. ఎందుకు నేను అడగలేదు ఆ విషయాన్ని? జనరల్గా అదే మనకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా వస్తే ప్రేయర్ చేస్తాం మనం, ప్రభా ఇబ్బంది పడుతున్నారని. మనలో చాలామందికి అంటే కొంచెం ఎక్కువ క్లోజ్ అయిపోయిన వాళ్ళు దేవుడికి ఎలాంటి సీరియస్గా తీసుకోం. ఉన్నాడు కదా, ఇంట్లో వైద్యుడు ఉన్నాడు, ఎందుకు మనకు ఫీజా ఏమైనా ఏముండదు కదా, ఎందుకు యేసు ప్రభుకి చెప్పుకోవడానికి ఎందుకు ఆలోచించాలి? ఈ వ్యక్తి చెప్తాను కదా, అతను చేసిన ఛాలెంజ్లు చెప్తున్నాను. శ్రమ కలిగింది, వెంటనే దేవుడు చెప్పుకున్నాడు. దేవుని స్తోత్రం. వెళ్ళిపోద్ది వెంటనే ఆయన దగ్గరికి విజ్ఞాపన. మనం చాలా అనుభవిస్తుంటాం, ఆ ఇబ్బందిని అనుభవించేస్తుంటాం, ఆ శ్రమను అనుభవించేస్తుంటాం. అనుభవించడం కంటే ముందు మన ప్రియుడికి చెప్పుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలుగో సమస్య ఏం చెప్పాడు? దుఃఖము, శ్రమయు దుఃఖము కలిగాను. మొదటి సమస్య ప్రాణానికి వచ్చింది, రెండో సమస్య ఆత్మకు వచ్చింది, మూడో సమస్య శరీరానికి వచ్చింది, నాలుగో సమస్య మనసుకు వచ్చింది. దుఃఖం కలిగింది. ఎవరో హర్ట్ చేశారు, ఎవరో బాధ పెట్టారు, నమ్మిన వాళ్ళు ఎవరో మోసం చేశారు, వాళ్ళకి డబ్బులు అప్పచెప్పాం, ఆడేదో పాడు చేశాడు. ఆ డబ్బులు పాడు చేసిన దానికంటే నమ్మిన వ్యక్తి ఎలా చేశాడంట అనే బాధ ఇంకా ఎక్కువ ఉంటుంది. మనకు చాలా బాధలు ఉన్నాయి, చాలా రకాల బాధలు ఉన్నాయి. పిల్లలు బాధ పెడతారు, వాళ్ళ అన్నం తినిపించడానికి బాధపడేవాళ్ళు ఉంటారు. ఏంట్రా బాబు వీళ్ళు. మన మనసులో చాలా బాధలు ఉంటాయి. కొన్ని వాళ్ళు చెప్పినప్పుడు దీనికి కూడా బాధపడతారనుకోవచ్చు, కానీ అతని కోణంలో అది అతనికి బాధే, అతని స్థాయికి లేదా అతని యొక్క స్వభావానికి అది బాధే. అలా మన అందరం కూడా మనసులో దుఃఖం ఉంటుంది. మనసులో దుఃఖం రాగానే మళ్ళీ ఎవరో మనిషికి వెళ్తుంది ఫోను, లేదా ఎవరి దగ్గర కూర్చుని మాట్లాడుకుంటారు. మొన్న ఒక షూటింగ్ స్పాట్ కోసం తిరుగుతుంటే ఒక లేఅవుట్ చూస్తుంటే ఎవ్వరు లేరు, నిర్మానుష్యం. ఏదో బాగుందిరా, మనం షూట్ చేసుకున్న ఇబ్బంది ఏమి ఉండదు అది. తిరుగుతుంటే వీధి వెనకాల వీధి ఉంది, అన్ని చెట్లే. ఇంకా రౌండ్ తిరిగి ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఆ లోపల ఇద్దరు బండి మీద కూర్చుని వాళ్ళిద్దరు బాధగా మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు మగోళ్ళు. నేను కూడా ఇక్కడ చీకటి పడుతుంది, అప్పుడు ఇంకా చీకటి పడిపోతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారా ఇక్కడ? ఆడికి ఎన్ని బాధలు ఉన్నాయో పాపం, ఆడికి ఏ బాధలు ఉన్నాయో ఎవరికో చెప్పుకుంటున్నాడు ఆడి బాధలు. కొంతమంది కూర్చుని ఏడుస్తా రోడ్డు మీద కూర్చుని మాట్లాడుకుంటుంటారు రాత్రులు, ఏదో బాధ. అందరికి దుఃఖం ఉంది, అయితే ఆ దుఃఖం విషయంలో ఎక్కడికో వెళ్తుంది కాలు, ఎక్కడికో వెళ్తుంది, ఎవరికో చెప్పుకుంటాం, లేదా ఎవరినో కలిసినప్పుడు వాళ్ళ దగ్గర షేర్ చేసుకుంటాం. కానీ ఈ భక్తుడు ఏం చేశాడో తెలుసా? ఆ దుఃఖాన్ని ప్రభువు దగ్గర చెప్పుకున్నాడు. దేవుని స్తోత్రం. నా సలహా ఒకటి తీసుకోండి. బాధ వచ్చినప్పుడు ఏడుపు వస్తుంది, ఆ ఏడుపు ఏదో ఆయన దగ్గర ఏడ్చేయండి. ఆ ఏడుపు ఆయన దగ్గర ఏడ్చావనుకోండి, ఆయన మంచోడు కాబట్టి పని అయిపోద్ది. నువ్వు ఎవరి దగ్గర ఏడ్చేసావు ఆల్రెడీ, ఈయన దగ్గరికి వచ్చినప్పుడు ఏడుపు రాదు. ఏడ్చేసాం కదా ఆల్రెడీ, కొంత ఫ్రీ అయ్యాం మెంటల్గా, చెప్తాం అంతే. అదేదో ఫస్ట్ ఏడిపే ఈయన దగ్గర ఏడ్చేసాం అనుకోండి, ఆ ఏడుపు చూసినప్పుడు ఏదో ఒకటి చేస్తాడు. దేవుని స్తోత్రం. ఈ భక్తుడు తన ప్రాణానికి, తన శరీరానికి, తన ఆత్మకి, తన మనసుకి, ఇక ఎంతకంటే సమస్యలు వచ్చి ఎవరికి ఏమున్నాయి? ఇంకా ఏమీ లేవు. ప్రపంచంలో అందరికీ ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు వస్తాయి అవన్నిటినీ సింపుల్గా 4 లైన్లో రాశాడు. దేవునికి స్తోత్రం.
అసలు ఈ 4 రకాల సమస్యలు, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీటిని దేవుడికి ఎందుకు చెప్పాడో అది రాశాడు. ఇప్పుడు అక్కడ ఆ సీక్రెట్స్ రివీల్ చేశాడు. ఇక్కడ నాకున్న ఈ ప్రాబ్లమ్స్ని ఆయనకి ఎందుకు చెప్పుకున్నాను, ఫ్రెండ్స్ వైపు కానీ మరివైపు కానీ చూడకుండా నేను ఆయన వైపు ఎందుకు చూశాను, ఆయనకి ఎందుకు చెప్పుకున్నాను. ఇప్పుడు రాశాడు చూడండి, 5వ వచనం. యెహోవా ఏముందండి అక్కడ? దయాళుడు. నెంబర్ 2 నీతిమంతుడు. నెంబర్ 3 వాత్సల్యత గలవాడు. నెంబర్ 4 సాధువుల్ని కాపాడువాడు. దేవునికి స్తోత్రం. 4 రకాల బాధలు ఎందుకు చెప్పాడంటే 4 రకాల క్వాలిటీలు చూశాడు ఆయనలో. నేను చెప్పాను కదా, ఎప్పుడు మనం దేవుణ్ణి ప్రేమిస్తామో అప్పుడు దేవుడు మనకి అర్థమవుతాడు. దేవుణ్ణి ప్రేమించకుండా దేవుడి వలన మేలు పొంది సువార్త విని బైబిల్ చదివి ప్రభువుని ప్రకటిస్తున్నవాడు దేవుని శక్తిని చెప్పగలడు. దేవుని స్వభావాన్ని చెప్పలేడు. మన దేవుడు ఎంత గొప్పడు, స్తుతులు చెల్లించేటప్పుడు సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వకృప అనేది, నువ్వు నిరాకారుడివి, ఆకారుడివి, ఈకారుడివి, ఇది అది అంతా ఉంటాయి. కానీ అందులో నువ్వు నన్ను ప్రేమించేవాడివి, నువ్వు నన్ను కనికరించేవాడివి, నువ్వు నా బాధలను చూసేవాడివి అయ్యి ఉండవు. ఎప్పుడు ప్రకటించే వ్యక్తి లేదా దేవుని యొక్క కార్యాల ద్వారా ప్రభువులోకి వచ్చిన వ్యక్తి దేవుని శక్తిని మాత్రమే చూడగలడు. దేవుణ్ణి ప్రేమించిన వాడు మాత్రమే ఆయన స్వభావాన్ని గుర్తించగలడు. దేవుని స్తోత్రం. ఆయన స్వభావాన్ని గుర్తించినోడికి ఆయన దగ్గర నుంచి ఏమైనా తెచ్చుకోవడం చాలా సులువు. ఆయన ఎలాంటోడో అర్థమైనోడికి ఆయన దగ్గర నుంచి తెచ్చుకోవడం చాలా సులువు, అందులో డౌట్ ఏం లేదు. ఇప్పుడు అది ఆయన వీక్నెస్ అయితే అది తెలిసిపోతే ఈజీగా వచ్చేద్దండి. ప్రేమించినోడికే తెలుస్తుంది. ప్రేమించినోడికి ఎందుకు ఇవ్వడం? ప్రేమించినోడికి ఇస్తానని చెప్పేశాడు కదా. సో నువ్వు ప్రేమించినప్పుడు ఆయన స్వభావం అర్థమవుతుంది. ఇతను తాను దేవుణ్ణి ప్రేమించి అతని స్వభావంలో 4 విషయాలు తెలుసుకున్నాడు. మొట్టమొదటిది ఏంటో తెలుసా? ఆయన దయాళుడు. పాత కీర్తనలన్నీ, యెహోవా నీవు కోపోద్రేకం కలిగిన వాడవు, ప్రభువా నీవు కోపించినచో ఇదిగో పర్వతాలు పగిలిపోతాయి. ఎక్కడేం చెప్పాడు? నువ్వు దయాళుడివి. కోపం వస్తే ఎలాంటివాడో నాకు తెలియదు, నాకు అవసరం లేదు, నా మీద కోపించవు కదా, సో నాకు ఆ క్వాలిటీ అవసరం లేదు. నాకేది అవసరం అంటే నువ్వు దయాళుడివి. హల్లెలూయా. దేవుడు దయగలిగినోడంట. దయగలిగినోడు కాబట్టి మనోడు ఏం ప్లాన్ చేశాడంటే ఆ ఏడిపేదో ఎక్కడ ఎడితే పని అయిపోద్ది అనుకున్నాడు. దయగలిగినోడు అవసరం ఏదో ఈయనకే చెప్తే పని అయిపోద్ది. నా ప్రాణానికి వచ్చిన సమస్య, అయ్యా నా సమస్య ఇది అంటే అప్లికేషన్ తెచ్చుకో, ఏంటి అర్హతలు ఏంటి, ఫీజు ఏం తెచ్చావు, ఏం ఉండదు. దయగలిగినాడు కాబట్టి అడగంగానే ఆయన చేస్తాడు. హల్లెలూయా. ఇది నువ్వు పెట్టుకో. నువ్వు దేవుణ్ణి అడిగేటప్పుడు, ప్రభువా నువ్వు సర్వశక్తిమంతుడు కాబట్టి ఇది చెయ్యి. సర్వశక్తిమంతుడు కాబట్టి అది చెయ్యగలడు. ఎందుకు చేస్తాడో తెలుసా? దయాళుడు కాబట్టి. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు కాబట్టి చెయ్యగలడు. కానీ నీకెందుకు చేయాలి? సర్వశక్తిమంతుడే. అంబానీ ఉన్నాడండి, నాకు 10 లక్షలు ఎట్టి కారు కొనలేడా? కొనగలడు. కానీ ఎందుకు కొనాలి? అదే కదా మ్యాటర్. నాకు ఎందుకు కొనాలి? నాకు ఆయనకి ఏం సంబంధం? మన దేవుడు భూమి ఆకాశాలను సృష్టించినాడే, మహాశక్తిమంతుడే. ఆ శక్తిమంతుడు నాకెందుకు చేయాలంటే నా మీద ఆయనకి దయ ఉంది కాబట్టి. హల్లెలూయా. అక్కడ పట్టుకోవాలి. ప్రభువా నువ్వు దయాళుడు కదా కాబట్టి నువ్వు ఇది చేయి. నువ్వు సర్వశక్తిమంతుడు, అవును సర్వశక్తిమంతుడే. ఎందుకు చేయాలా? దయగలిగినాడు కాబట్టి. ఆయన దయను ఆశ్రయించాడంటే దొరికే పాయింట్లు పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు? ప్రేమించాడు కాబట్టి. ప్రేమించినప్పుడు అర్థమవుతుంది వాళ్ళ టేస్ట్లు, వాళ్ళు ఏంటి అనేది అర్థమవుతుంది. దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి అర్థమై అన్నాడు, ప్రభువా నువ్వు దయాళుడివి, నీవు కనికరం చూపించేవాడివి, నా మీద నీకు జాలి ఉంది కాబట్టి నాకు ఇది చేసి పెట్టు అని అడుగుతున్నాడు. హల్లెలూయా. అండ్ రెండో విషయం ఏమన్నాడు? నీతిమంతుడు. మన దేవుడు ఎవరంట? దయాళుడే కాదు, నీతిమంతుడు. మీరు చిన్న మాట అడుగుతాను. ఒక 5-6 నిన్ను కొట్టడానికి వస్తున్నారు, పరిగెత్తుతున్నావు, వాళ్ళు చాలా స్పీడ్గా ఇంక దొరికేస్తా బాధేస్తారు. ఈలోపు పోలీస్ స్టేషన్ కనిపించింది. పరిగెత్తుకుని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఏమంటే కాపాడంటే ఇలా కొడుతున్నారంటే పోలీసు వాళ్ళు నేను కాపాడతారా? కాపాడతా. నువ్వు ఒకరి దగ్గర చైన్ దొంగతనం చేసి పారిపోతుంటే తరుముతున్నారు, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఏం చేస్తారు చెప్పు? కాపాడతారన్నారు కదా ఇందాక. మరి అరే నిన్ను కొడుతున్నారా, నువ్వు పరిగెత్తుతున్నావు కాదు, మ్యాటర్ ఏంటి అసలు? మన దేవుడు దయాళుడే కానీ ఎవరట?
నీతిమంతుడు. ఆయన దయ కలిగినోడే కానీ నీతిమంతుడు. అంటే ఆయనకు దయ ఉంది. సరే నువ్వు ఎవరన్నా కొట్టేశావు, వాడు రక్తాలు వచ్చేలాగా అయిపోయింది. ఇలా పారిపోయి దాక్కుని, ప్రభా ఆడు నన్ను కొట్టకుండా చేయి తండ్రి, లేదా ఆయన చంపే ప్రభా నా మీదకి రాకుండా. దయాళుడే కానీ నీతిమంతుడు కుదరదు అది. లేదు దొంగతనానికి వెళ్తున్నావు ప్రభా, ఫస్ట్ టైం వెళ్తున్నాను తండ్రి, మంచి సలహాలు ఈ నాకు, గోడ దూకినప్పుడు కానీ ఇబ్బంది రాకుండా, ఓనర్స్ లేకుండా, వాళ్ళ ఇంట్లో డబ్బులు బయట వదిలేసి వెళ్ళిపోయేలాగా చెయ్యని అడిగావు. అలా చేస్తాడా? నువ్వు వెళ్ళి వెళ్ళగానే దొరికిపోయేలా పోలీసు వాడిని ఎడతాడు అక్కడ. ఎందుకు? నీతిమంతుడు. నువ్వు దయాళుడని. అందుకని ఎంత బాగా అర్థం చేసుకున్నాడంటే దేవుడికి నా మీద దయ ఉంది, కానీ నేను కుదురుగా ఉంటేనే దయ చూపిస్తాడు. నేను వెధవ పనులు చేసి గొడవలకి వెళ్ళి, లేదా నేను తప్పులు చేసి అడిగితే నాకు న్యాయం జరగదని అర్థమైంది. ఇప్పుడు కోళ్ళ ఉంది, రెచ్చగొడేసి గొడవలేడేసి అత్తగారి మీద అలా వెళ్తుంది. అత్తగారి కోపం వచ్చి ఆవిడ ఒక దెబ్బ కొట్టింది. ఇంట్లోకి వెళ్ళిపోయి, ప్రభు చూసావా నా అత్తగారు కొట్టింది తండ్రి, న్యాయం చేయంటే అది చూశాడు, ముందుది చూశాడు, రెండూ చూశాడు. నీతిమంతుడు. నువ్వు దయాళుడనే పెట్టుకుని అక్కడే నువ్వు ఇంకా ఆయనకు సోపురాయడానికి ట్రై చేసి, ప్రభా ఇలాగుంది అలాగుందంటే ఆ ట్రాప్లో పడ్డావు. సో అందుకని ఏం చెప్తాడంటే భక్తుడు, దయాళుడు అన్నాను రెచ్చిపోకుండా నీతిమంతుడు. ఆయన ఏది నీతో అదే చేస్తాడు, ఎక్కడ నీతో అదే దాన్ని ఆయన చేస్తాడు. కాబట్టి నువ్వు దేవుణ్ణి అడిగేటప్పుడు, దేవుడికి మొరపెట్టేటప్పుడు అందులో నీ నీతి ఏంటో చెప్పు. నీ నీతి ఉండేలా చూసుకో. ఒకవేళ నిజంగా పొరపాటు చేసావు, ప్రాబ్లం వచ్చింది, నువ్వు తప్పు తెలుసుకున్నావు, ముందు ప్రభా నన్ను కాపాడు కాదు, ప్రభా నన్ను కడుగు, దేవునికి స్తోత్రం, నేను తప్పు చేశాను నన్ను క్షమించు ప్రభా నన్ను కడుగు అంటే, ఆయన నీతిమంతుడు కాబట్టి అటుపక్కడితో దెబ్బన కొట్టించేస్తాడు. లేదంటే ఏదో రకంగా నువ్వు కొంత నష్టపోయేలాగా ఎంతో కొంత ఫైన్ అన్న వేస్తాడు. లేదంటే లేదు ఏమీ వేయకపోయినా సరే పర్లేదు, నువ్వు అలాంటి పొరపాటు చేసి ఉంటే ప్రభు నిన్ను ఉచితంగా క్షమిస్తాడు. ఎలాగైనా మాత్రం నిన్ను కడుగుతాడు ఆయన, దేవునికి స్తోత్రం. అంతే తప్ప తప్పు నువ్వు పెట్టుకుని పొరపాటు నువ్వు చేసి నేను యేసు ప్రభుకి చెప్పుకుంటాను, నేను చూసుకుంటాను, దేవుడి దగ్గర చూసుకుంటానంటే ఏం చూసుకుంటా, గొడవ చూసాడు ఆయన. నీ పక్షంగా ఎందుకుంటాడు? ఆయన దయాళుడు. రెండోది ఏంటి? ఆయన నీతిమంతుడు. ప్రభుకి మహిమ, హల్లెలూయా. ఆయన నీతిమంతుడు కాబట్టి నీతిమంతుల వైపే ఉంటాడు, నీతిమంతుల పక్షంగానే ఉంటాడు. అందుకోసం ఏమైనా చేస్తాడు. నీతిమంతుల పక్షంగా ఉండడానికి ఏమైనా చేస్తాడు. ఇప్పుడు ఓ శాసనం రాయించారండి, ఎవడ ప్రార్థన చేస్తే వాడు సింహాల బోన్లో పడాలి, శాసనం అది. కానీ ఎవడ పడేశారు? ఎవడ సింహాసనాన్ని మీరేడో ఆయన పట్టించిన వాళ్ళు పడేశారు. శాసనం అది కాదు కదా. అర్థమైందా మీకు? శాసనం అది కాదు. శాసనం ఏంటి? ఎవడ ప్రార్థన చేస్తే అని పడేయాలి. కానీ ఏం జరిగింది? ఎవడ శాసనాన్ని ఉల్లంఘించాడో వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టించిన వాళ్ళు అందులో పడేశాడు. ఎందుకు అంటే, నీవు నీతిమంతుడిగా ఉంటే 100 మంది అనీతిమంతులు నీ మీదకి దాడి చేసినా సరే దేవుడు నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. నువ్వు నీతి లేని వ్యక్తిగా ఉంటే ఎలాగా? ఇప్పుడు సౌలు ఉన్నాడు, తప్పు చేసినప్పుడు సౌలు యెహోవా మాట్లాడతాడని ఎదురు చూశాడు. దర్శనం ద్వారా మాట్లాడలేదు, ప్రవక్త ద్వారా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? తాను నీతిలో లేడు. అందుకని దేవుడు అతని పక్షంగా న్యాయం చేయాల. అడిగాడు, ప్రార్థన చేశాడు, కోరుకున్నాడు, ప్రవక్తలు ఏమన్నా పంపిస్తాడని చూశాడు, అన్నీ చూశాడు. కానీ ప్రభు ఎందుకు అతని పక్షంగా లేడు? నీతి పక్షంగా లేడు అతను. నువ్వు నీతిలో ఉండు. నీతిగా ఉన్నందుకు నిన్ను ఎంతమంది బాధ పెట్టినా అందరూ శత్రువులు అయిపోయినాయి, దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుని స్తోత్రం. దానియేలు స్టోరీయే మనకి పక్కాగా మనకు రుజువు చేస్తాం. శాసనమే అది కాదు, అసలు శాసనం అది కాదు. పోనీ పట్టించారు వీళ్ళు, మీరు కోపడ్డారు కాబట్టి మిమ్మల్ని తీసేస్తున్నాను, లేదా ఇక మీద కోపడకుండా అని చెప్పాలి. ఎవరు? రాజు. ఒకేసారి 120 మంది ఎంప్లాయీలు పీకి పాడేస్తే మళ్ళీ వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకోవాలి, పెద్ద పని. అవి ఏం ఆలోచించలేదు. శాసనం పక్కన పాడండి, లోపల పాడండి అన్నాడు, అంతే. దేవుడు చేస్తాడు అది. ఎలాగా? నువ్వు నీతిపక్షంగా ఉండు, నువ్వు నీతిమంతుడిగా ఉండు. అప్పుడు ఆయన నీతిమంతుడు కాబట్టి ఖచ్చితంగా నీ పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. దేవుని స్తోత్రం. మూడోది ఏం చెప్పాడు దేవుడు క్వాలిటీ? వాత్సల్యత గలవాడు. వాత్సల్యత గలవాడు. మొదటిది ఏంటి? దయాళుడు. దయాళుడు అంటే నువ్వు అడిగావు, బతిమాలో దయ చూపించాడు, ఓకే. రెండో నీతిమంతుడు, నీ పక్షంగా న్యాయం ఉంది, ఓకే, ఎంతమంది వ్యతిరేకించినా నేను చూసుకుంటాను. మూడోది వాత్సల్యత గలవాడు. వాత్సల్యత అంటే మోర్ దెన్ లవ్, ప్రేమ కన్నా ఇంకా ఎక్కువ. ప్రేమలో బ్రేకప్స్ ఉంటాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటుంది,
కొన్ని గొడవలు వచ్చినాయి, ఇక వెళ్తుంది రాదు, నేను రానంటది, అంతే అయిపోయింది బ్రేకప్. ఇద్దరు ప్రేయసి ప్రియుల మధ్యన ప్రేమ ఉంటుంది, ఏదో 2-3 ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇప్పుడే నువ్వు ఎలాగ ఉన్నావు అంటే రేపు ఎలాగ ఉంటావు, పెళ్ళి అయిన తర్వాత నీకు నాకు సెలవు అంటది, అయిపోయింది బ్రేకప్. ఫోన్ స్విచ్ ఆఫ్, బ్లాక్లో పెడతారు, నెంబర్లు మార్చేస్తారు, అయిపోయింది. తండ్రి బిడ్డలో కోపం వచ్చింది, గొడవ పెడితే నీకు నాకు బ్రేకప్ అని ఎప్పుడైనా విన్నారా మీ ఇంట్లో మీ పిల్లలతో? లేదా పిల్లలు, అమ్మ నువ్వు నాకు కావాల్సినట్టు కూర ఉండట్లేదు, నువ్వు ఇలాగైతే నాకు అవసరం లేదు, మన ఇద్దరికే బ్రేకప్ అంటే ఆయన ఏం చేస్తారు, గడ్డి తినాలి బయటికి వెళ్ళి. నో బ్రేకప్స్. తండ్రి బిడ్డల మధ్య బ్రేకప్ లేదు. ఇప్పుడు ఆయన సాక్ష్యం చెప్తారు, మాస్టరు మా అబ్బాయి ఇలా చేశాడండి, ఇలాగా ఇబ్బంది పెట్టాడు, ఎందుకు వదిలేసిపోలేదు ఆయన? అందులో 1% చేస్తే భార్య వదిలేసిపోతుంది, లేదా భర్త వదిలేసిపోతాడు, తండ్రి ఎందుకు వదిలేసిపోలేదు? వాత్సల్యం. దేవుని స్తోత్రం. బ్రేకప్స్ లేని ప్రేమ అది వాత్సల్యం. ఈయన వాత్సల్యం కలిగినోడు ఎప్పుడు మనల్ని వదలడు. అండ్ వాత్సల్యం అంటే ఏంటంటే, ఒక వ్యక్తి నోరు తెరిచి అడగకుండా వాళ్ళ అవసరాలు చూసేది. ఏదో పని మీద వెళ్తాం, ఒక గౌన్ చూస్తాం, మన పాపకు బాగుంటుంది, కొనేస్తాం. లేదా అమ్మ కేక్ దే అంటది, బేకరీ దగ్గరికి వెళ్ళి కేక్ పట్టుకుని వచ్చే తల్లి కానీ తండ్రి కానీ నేను చూడాల, కేక్తో పాటు 4-5 ఎలిమెంట్లు కలిపి పట్టుకెళ్తారు. వాత్సల్యం అది వాత్సల్యం. వాళ్ళు అడగకపోయినా లేదా వాళ్ళు అడిగినా దానికన్నా ఎక్కువ తీసుకెళ్ళి ఇవ్వాలి వాళ్ళని. అండ్ ఎప్పుడు వదలకుండా వాళ్ళకి ఏం అవసరాలు కావాలో చూసుకోండి. ఈ వాత్సల్యం ఉంటుంది. చాలా తక్కువ మంది అవుట్, అంటే తండ్రి బిడ్డలు కాకుండా అవుట్ సైడ్ వాత్సల్యం చాలా తక్కువ, రేర్. ఇక దాని గురించి గుర్తు పెట్టుకోవద్దు. వాత్సల్యం మనకి ఎక్కడి నుంచో వేరే రిలేషన్ నుంచి దొరుకుద్ది అనేది అసంభవం కావచ్చు. బట్ తండ్రి బిడ్డలు తల్లి బిడ్డలు వీళ్ళ మధ్యన వాత్సల్యం ఉంటుంది. మొన్న ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక అతన్ని చంపేశారు. అతని ఏజ్ 55-60 మధ్యలో ఉంటుంది. వాళ్ళ మదర్ ఏజ్ ఒక 70 వరకు ఉంటుంది. ఎంత భయంకరంగా ఏడుస్తుందంటే 55 సంవత్సరాలు 60 సంవత్సరాల కొడుకుని కళ్ళ ముందు చూసింది, అయినా సరే అతని చావును భరించలేకపోయింది. ఎందుకంటే దానికి ఎండ్ లేదు. ఈ తండ్రి తల్లి బిడ్డలు ఈ ప్రేమ ఉంది, దానికి అంతం ఉండదు, అది చాలా బలమైంది. దాన్ని వాత్సల్యం అంటారు తెలుగు వాళ్ళు. తెలుగు భాష ఆ ప్రేమని వాత్సల్యం అంటారు. అంటే దానికి ఏ హద్దులు లేవు. అంటే ఎప్పుడు న్యూగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, ఫ్రెష్గా ప్రేమించుకుంటారు. అందరూ ఎప్పుడు కొత్తగానే ఉంటాం, బోరు కొట్టదు. ఎప్పుడు నా అబ్బాయి బోరు కొట్టాడు, ఇంకొకటి తెచ్చుకుంటా నేను పడేసి దత్తగా నీ ఎవరన్నా అనుకుంటారు ఎప్పుడైనా? అమ్మ బోరు కొట్టింది, ఇంకో అమ్మ కావాలి, ఇంకో నాన్న కావాలి, ఎప్పుడైనా అనుకున్నావా? ఎప్పుడు అనుకోం. ఎందుకంటే అది వాత్సల్యం. దేవుడు మన మీద అలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడట. హల్లెలూయా. నువ్వు అడగనే ఇచ్చేస్తుంటాడు కొన్నిసార్లు. అదే అని అంటుంటాం, నేను అడిగానా ప్రభువా, ఇది నేను ఊహించానా ప్రభువా? వాత్సల్యంతో ఆయన ఇస్తాడు. వాత్సల్యం ఉన్నవాడు కాబట్టి ధైర్యంగా ప్రభువుకి చెప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. వాత్సల్యం ఉన్నవాడు కాబట్టి ఏదైనా ఆయనకి చెప్పండి. ఆయన నీ మీద చాలా బలమైన ప్రేమ కలిగి ఉన్నాడు. ఎప్పుడు నీకు బ్రేకప్ చెప్పాలనే ఆలోచన లేదు కాబట్టి కలిసి ఉన్నాడు. లేకపోతే అలాంటివి చాలా సందర్భాలు తెచ్చాం మనం. మనతో ఏగలేని సందర్భాలు, మనతో ఉండలేని సందర్భాలు, ఎవడ్రా బాబు వీడు ఎన్నిసార్లు చేసిన ఇలాగ ఉన్నాడు ఏంటని ప్రభువుకి విసుగు తెచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినా ఇంకా మనతో ఎందుకున్నాడంటే ప్రేమ కంటే మించిన వాత్సల్యం ఆయనకి మనకి మధ్యన ఉంది. స్తోత్రం గట్టిగా చెబుతాం. హల్లెలూయా. అందుకు మనం ఇంకా ఆయనతో కొనసాగుతున్నాం. చాలా సంతోషం. కాబట్టి ఆయనకు హ్యాపీగా తన సమస్యలు చెప్పుకున్నాడు, వాత్సల్యం కలిగిన అర్థం చేసుకున్నాడు. 4వ మాట ఏంటంటే, యెహోవా సాధువులను కాపాడువాడు. సాధువులను కాపాడువాడు. మన సిస్టమ్ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, కోర్ట్స్ ఉన్నాయి, పొలిటికల్ వ్యవస్థ ఉంది. ఈ సిస్టమ్ అంతా బలవంతుణ్ణి కాపాడడానికి పనిచేస్తుంది. డబ్బులో బలవంతుణ్ణి, పేరులో బలవంతుణ్ణి, శారీరకంగా బలవంతుణ్ణి, కులం పరంగా బలవంతుణ్ణి కాపాడుతుంది. కానీ స్పెషల్గా ఈయన మాత్రం స్పెషలైజేషన్ దేంట్లోనో తెలుసా? సాధువులను కాపాడువాడు. హల్లెలూయా. నువ్వు నోరెత్తి గొడవ పడవు అంటారు. ఈ లోకంలో నోరెత్తి గొడవ పడకపోతే, గట్టిగా మాట్లాడకపోతే ఎవడరా నిన్ను లెక్క చేస్తాడు? నిన్ను ఎవడరా బాబు, నీ బ్రతుకు అందరూ నిన్ను పడి తొక్కుతారా అని. మన కోసం స్పెషల్గా ఒకడున్నాడు. దేవునికి స్తోత్రం. సాధువుల కోసం, నోరిచ్చుకుని పడిపోయేవాళ్ళ కోసం వాళ్ళు నోరు చాలు వాళ్ళకి. కొంతమంది నోరుతో వాళ్ళు చాలు, ఇక వాళ్ళ జోలికి రారు. ఒక్కసారి వాళ్ళతో గొడవ పడిన తర్వాత అమ్మో కష్టం. కొంతమంది నోరుతో గెలుస్తారు, కొంతమంది ఇంకోటి వాళ్ళ ఎలిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి, కొంతమంది బ్లాక్మెయిల్స్ ఉంటాయి, ఏమైనా ఉంటాయి. కానీ సాధువులకున్న ఆయుధం పేరు యేసు. హల్లెలూయా. సాధువులను కాపాడువాడు. ఇది పెట్టుకున్నాడు మైండ్లో.
మైండ్లో పెట్టుకుని లోకం అంతా చూస్తున్నాడు. సైనికులు వాళ్ళు రాకపోయినా పర్లేదు, మన పక్షంగా కోర్టులు రాకపోయినా పర్లేదు. చాలాసార్లు మీరు న్యాయం కోసం ఎవరి దగ్గరైనా న్యాయ వ్యవస్థనో లేదా పోలీస్ వ్యవస్థ దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళడానికి నేనేమి అబ్జెక్షన్ కాదు, అది మన కోసం అన్నారు వాళ్ళందరూ. వెళ్ళినప్పుడు అక్కడ నీకు పేరు లేదనో, నీకు పరపతి లేదనో, లేదా నీ అపోజిషన్ వాడు నీకంటే బలవంతుడని అటువైపే అందరం ఉంటుంటే కృంగిపోయి బాధపడిపోయి న్యాయం దొరకట్లేదు అలాగే అన్ని డైలాగులు వద్దు. ఎల్లు ఫార్మల్గా నీ మైండ్ మాత్రం ఏంటో తెలుసా, సాధువుని కాపాడువాడు నా కోసం ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు అక్కడికి వెళ్ళి డిసప్పాయింట్ అయిపోయి బాధపడిపోయి ఇంకో దారి వెళ్ళి ఆయన కొడేస్తావు ఈయన కొడేస్తావు, ఏమొద్దు. దొరకదు. అక్కడ దొరకకపోయినా అంతకు వెళ్ళడానికి ముందు ఆల్రెడీ ఇతనికి చెప్పేసుకో, ప్రభా నువ్వు సాధువుల్ని కాపాడువాడు, నా దగ్గర బలం లేదు బలగం లేదు, నా దగ్గర ఉన్నది నువ్వే. హల్లెలూయా. చెప్పుకో, దేవుడు చూసుకుంటాడు. నువ్వు చెప్పుకో, దేవుడు చూసుకుంటాడు. ఇది మనందరం గుర్తు చేసుకోవాలి. మనం ఎంతోమంది నమ్ముతాం, ఏమీ కాదు. నువ్వు అరిస్తే కానీ ఎవడో కనీసం సంతకం పెట్టట్లేదు, అరిస్తే కానీ చిల్లర ఇవ్వట్లేదు కండక్టర్. ఏమయ్యా ఎప్పుడు ఇస్తావు ముందు అంటాడు, ఎలుగుచ్చి ఇస్తానంటాడు. ఎవడో ప్లాన్ చేసుకుంటాడు, 50 రూపాయలకి టిఫిన్కి ప్లాన్ చేసుకుంటాడు. నువ్వు వెళ్తావు ఇస్తానంటాడు. అక్కడ నిలబడి ఎప్పుడు ఇస్తావయ్యా అంటే కానీ 50 రూపాయలు తీయట్లేదు బయటికి. అలాంటి ఒక సొసైటీలోనే ఉన్నావు, కానీ ఆ సొసైటీలోనే నీ దేవుడు కూడా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడే ఉన్నాడు ఆయన. అక్కడెక్కడి నుంచో వచ్చి నీకు హెల్ప్ చేయక్కర్లేదు, ఆయన ఇక్కడే ఉన్నాడు. నువ్వు సాధువుగా జీవించడానికి ఏం భయపడద్దు. ఈ సొసైటీ ఎంత చెడిపోయినా సాధువుల్ని కాపాడడానికి ఒకడు ఉన్నాడు కాబట్టి నీ సాధు స్వభావాన్ని పాటుకోవద్దు. లేదా నీ కరుకు స్వభావం ఉంటే సాధువు అయిపోతే నీ పక్షంగా వీళ్ళందరూ లేకపోయినా దేవుడు ఉంటాడు. దేవుని స్తోత్రం. ఆయన అర్థం చేసుకున్నాడు. నేను సైలెంట్గా ఉంటేనే ఆయన నాకు తోడుగా ఉంటాడు. నేను ఎప్పుడైతే నేను కర్కోటంగా ఉంటానో, క్రూరంగా బిహేవ్ చేస్తానో, ఆయన నా పక్షంగా ఉండడని సైలెంట్ అయిపోయాడు, మౌనం అయిపోయాడు. అదేరా మాట్లాడచ్చు కదా అంటే మాట్లాడితే ఆయన రాడు గొడవలోకి. ఈయనకి అర్థమైంది ఆ విషయం. నేను అరిశానంటే ఈయన రాడు, నేను గొడవ పడ్డానంటే ఈయన రాడు, మా అన్నయ్యకి చెప్పి బ్యాచ్ని దింపామంటే ఈయన గొడవలోకి రాడు. ఇది ఎక్కడికో పోతుంది. సైలెంట్ అయిపో, ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకున్నాడు. దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి దేవుణ్ణి అర్థం చేసుకోగలడు. అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయన దగ్గర ఎలా ఉండాలో, ఎలా బ్రతుకుతూ ఆయన వారి సమస్యలు ఆయనకి చెప్పాలో అర్థమైంది. వాటిని యాజ్ ఇట్ ఈజ్గా చెప్పుకున్నాడు. మనం 4 సమస్యలు చూసాం, ప్రభు యొక్క 4 లక్షణాలు చూసాం. ఇప్పుడు ఏం చూద్దామంటే ప్రభు అతన్ని ఎలా విడిపించాడో 4 విషయాలు చూద్దాం. 6వ వచనం, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను అన్నాడు. కృంగిపోయి ఉన్నాడు. అది ఏ రకమైన బాధ అయినా కానీ, మానసికంగా శారీరకంగా ఏదైనా కృంగిపోయి ఉంటే దేవుడు ఏం చేశాడట, రక్షించాడు. ఆ ప్రాబ్లంలోంచి విడిపించాడు. ఇంకేం కావాలండి ఒక వ్యక్తికి? దానికోసమే కదా ఈ అన్వేషణ అంతా. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఈ ప్రయత్నం ఆ ప్రయత్నం, రాజకీయాలు, అబద్ధాలు, ఇంకా ఎవరినో మధ్యవర్తిత్వాలు, ఇవన్నీ ఎందుకంటే సమస్య పరిష్కరించడం కోసమే, అందులోంచి మనం రక్షించబడడం కోసమే. ఇక్కడ చెప్తున్నాడు ఆయన కృంగి ఉన్న నన్ను రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఆ రక్షణలో ఏంటి? పాతాలను కృంగిపోతున్నాడు, ఆయన రక్తంతో కడిగేశాడు. ఇప్పుడు ఏమయ్యాడు? రక్షించబడ్డాడు. కృంగిన ఆ వ్యక్తిని దేవుడు రక్షించాడు. మనం దేవుడి దగ్గరికి వెళితే, ఆ సమస్య వెళ్ళి చెప్పుకుంటే, దేవుని దగ్గర దాని కొరకు రక్షణ ఉంది. అది మనల్ని చంపివేయకుండా, అది మనల్ని నశింపజేయకుండా దేవుని యొక్క ప్రొటెక్షన్ మన దగ్గరికి ఆయన ఇచ్చాడు. దేవుని గట్టి స్తోత్రం చెప్దాం, ఇంకా గట్టి చెప్దాం. హల్లెలూయా. దేవుని వద్ద నీ సమస్యకు రక్షణ ఉంది. నీ మీదకు వచ్చిన ఇబ్బంది నుంచి కాపాడడానికి ఆయన దగ్గర రక్షణ ఉంది. ఖచ్చితంగా ఆయన రక్షిస్తాడు. మొదటిది. తర్వాత విషయానికి వెళ్తే, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలోనికి ప్రవేశించు. మరణం నుంచి నా ప్రాణాన్ని ఆయన కాపాడాడు. గట్టి స్తోత్రం చెప్దామా. ప్రాణానికి సమస్య వచ్చింది కదా, ఆత్మకు సమస్య వచ్చింది, రక్షించేశాడు. బాగుంది. ప్రాణానికి సమస్య వచ్చింది కదా, ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాడు భక్తుడు? నా ప్రాణమా దేవుడు నీకు క్షేమమును విస్తరింపజేశాడు. ఎప్పట్లో నీకు ఏ ప్రమాదం లేదు ప్రాణానికి, కాబట్టి ప్రశాంతంగా హ్యాపీగా ఉండు. హాస్పిటల్లో డౌట్ వచ్చేస్తుంది, చచ్చిపోతానేమో. డాక్టర్ వచ్చి ఏం పర్లేదంటాడు. మనం ఏమనుకుంటాం? వీడు మొత్తం లాగేసేదాకా పర్లేదని అంటాడని మనం అనుకుంటాం. అందరూ రకరకాలుగా ధైర్యం చెప్పేవాళ్ళు అన్నీ ఉంటాయి.
ఒక్కొక్కడు చెప్పరా ఏమన్నా చెప్పాల్సింది ఉందా అంటాడు అని అర్థమైపోయింది మనకి. ఈడు ఫిక్స్ అయిపోయాడు, నేను చస్తాను లేదు తెలియదు కానీ ఫిక్స్ అయిపోయాడు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తాం చూసారా, ఇంటికి వచ్చి మన మంచం మీద పడుకుంటాం కదా, అప్పుడు అనిపిస్తుంది అమ్మయ్య నేను చచ్చిపోను, నా ప్రాణమా ప్రశాంతంగా పడుకో, ఇంకా టైం ఉంది మనకి. మన ప్రాణానికి ఆయన నెమ్మదినిచ్చి ఏం పర్లేదు, ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది, ఇబ్బంది లేదు. ఎవరొకరు వచ్చి నాతో చెప్తుంటారు, పాస్టర్ గారు ఇలా విజన్ వచ్చిందండి, ఇలాగ ఇంకా చాలా కాలం చాలా పని చేశారండి, నేను ఇంటికి వెళ్ళాను, నా ప్రాణం ఇంకా వయసు చాలా ఉంది, ప్రశాంతంగా పడుకో. మనందరికీ ఆ ధీమా ఇచ్చాడు. ఏంటంటే మన ప్రాణం పుట్టుకుమని పోదు, ఆయన అనుకునే రోజు వరకు ఇది మనలోనే ఉంటుంది. హల్లెలూయా. ఆ ధీమా కలిగిస్తాడు. రాత్రి మీటింగ్లో చూసాం మాట, ప్రభువా నా దినముల మధ్యన నన్ను కొనిపోవద్దు, నా దినముల మధ్యన నన్ను కొనిపోవద్దు. నాకు ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు తప్పే ఉంది, ఆయన ఇష్టం. 80 సంవత్సరాలు దేవుడు ఫిక్స్ చేశాడు అనుకో, నా ప్రభువా మధ్యలో నేను వెళ్ళను, 80 సంవత్సరాలనే వెళ్తా, అది ఉండిపోతుంది. దేవుడు చెప్తున్నాడు, నా దినముల మధ్యన నేను తీసుకెళ్ళిపోను. దేవుని స్తోత్రం. ఆయన తీసుకెళ్ళడు. దానికి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయన దాన్ని కాపాడుకుంటాడు. ఎప్పుడో తెలుసా, మనం ఆయన్ని ప్రేమిస్తూ అర్థం చేసుకుని ఇలా అయితే ఆయన కాపాడుతాడు కూడా పర్లేదు. మనమే కుదురుగా లేకుండా అంటే సౌలు వయసు అప్పుడే చచ్చిపోయి వయసు ఏంటండి, చంపేశాడు అంతే. నా ప్రాణమా సుఖంగా ఉండని చెప్పుకోవడానికి ఉంది అక్కడ, లేదు. సౌలు చచ్చిపోయిన తర్వాత దావీదు చెప్పుకుని ఉంటాడు, నా ప్రాణమా ప్రశాంతంగా ఉండి నీ శత్రువు చచ్చిపోయాడని. చూడండి ఎలా ఉందో. సో దేవుడు ఆ భక్తుని ప్రాణాన్ని కాపాడి నెమ్మదినిచ్చి ఏం పర్వాలేదు ప్రశాంతంగా ఉండు అనే నెమ్మదిని తనకు కలగజేశాడు. హల్లెలూయా. ఏది అడిగాడో దాన్ని చేస్తున్నాడు. ఆత్మ ప్రమాదాన్ని తీసేశాడు, తర్వాత ప్రాణానికి ఉన్న ప్రమాదాన్ని తీసేశాడు. ఎక్కడో మాట రాశాడు, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను ఆగిపాడి. ఏం చేశాడంట, కన్నీళ్లు విడవకుండా అతని కన్నులు కాపాడాడంట, ఏడవకుండా కాపాడాడంట. నేను ముందు చదువుకుంటా వెళ్ళాను, దేవుడు మాట్లాడి ఒక కీర్తన చెప్పాలని, కీర్తన మీద ప్రసంగం చేయాలంటే ఏదో ఇస్తాడనుకున్నాను, ప్రేయర్ చేసుకున్నాను, కనబడింది నా కంటికి, చదువుతున్నాను, వెళ్ళిపోయాను. మళ్ళీ రెండోసారి చదువుతున్నాను, అసలు ఇది ఏంటో అర్థం చేసుకోవాలి, ఇది స్పెషల్ ఏదో ఉంది అని మళ్ళీ చదువుతుంటే ఇక్కడ ఆగా, కన్నీళ్ళు విడకుండా ఆయన నా కన్నులను కాపాడును. నా క్వశ్చన్ ఏంటంటే, ఇది పాసిబులేనా? ఏడవకుండా దేవుడు ఒక వ్యక్తిని ఏడవకుండా హ్యాపీగా ఉంచుతానన్నాడు, ఇది పాసిబులేనా? ఎందుకంటే సుఖదుఖాలను కలిపాడు, శ్రమలు అనుభవించాలన్నాడు, ఇబ్బందులు ఎదుర్కొంటామన్నాడు, కానీ కన్నీరు వేరు ఇవన్నీ వేరు. ఇప్పుడు మీరు నా నిమిత్తం నిందలో బాధలు అనిపించినప్పుడు ఏడ్చేవాడు ఉన్నాడు, ఆనందించేవాడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. సో ఈ ప్రభు నిమిత్తం శ్రమలు ఇబ్బందులు అనుభవించేంత మాత్రాన్ని ఏడాలని ఏమి లేదు, ఒక్కొక్కటి దాన్ని బట్టి ఆనందించవచ్చు. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు అన్నాడు. సో వీడికి ఫుడ్ లేని పరిస్థితి వచ్చినప్పుడు ఏడ్చేవాడు ఉంటాడు, నేను ధన్యున్నాను అనుకునేవాడు ఉంటాడు. సో కన్నీరు కాచడం అనేది వేరే విషయం. మన పర్సనల్ లైఫ్లో ఏడవకుండా ఒక వ్యక్తిని ఉంచగలడా? ఇది నేను అన్నాను కదా, నన్ను ఛాలెంజ్ చేసిన ఒక మాటని, ఇది నన్ను ఛాలెంజ్ చేస్తూ ఉంది. ఇది పాసిబుల్ అవుద్దాం మనకి? దేవుడికి ఏదైనా సాధ్యమే, ఓకే. వీడు సాధించాడు, వీడు ఎవడో పేరు లేదు, ఛాన్స్ కొట్టేశాడు. అతను ఏం కొట్టాడు, కన్నీళ్ళు విరగకుండా నా కన్నులు కాపాడేశాడు. సో ఇక నాకు ఏడ్చే పరిస్థితి రాలంటే, మోకరించినప్పుడు ప్రభు నువ్వు గొప్ప, నువ్వు చేసిన మేలుకి ఏటా అదంతా పక్కన పెట్టు. తన లైఫ్లో ఏట్లా ఏడుపు వచ్చే సిచ్యువేషన్ లేదు. నేను ఆలోచిస్తున్నాను, ప్రభు ఈ లైఫ్లో కొన్ని డెత్లు చూడాల్సి వస్తుంది ఏమో, ఎవరైనా ఆప్తుల్ని కోల్పోవాల్సి వస్తాయేమో తెలీదు, ఏదైనా జరుగుతుంది లైఫ్లో. ఏడవకుండా కన్నులకి నీళ్లు రాకుండా అలాంటి ఒక లైఫ్ ఒకటి ఉంటుందా? నీ ప్రిపరేషన్లో అలాంటి ఒక లైఫ్ ఉంటుందా అని 100 సార్లు క్వశ్చను. ముందుకు వెళ్ళిపోతున్నాను, అరగంట సేపు అక్కడ ఉండి ఆ మొక్కే చదువుతున్నాను. ఇది ఉంటుందా ఒక లైఫ్లో? ఇది ఉంటుందా? ఒక అరగంట తర్వాత నా రియలైజేషన్ ఏమొచ్చిందంటే, ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళాను, మీరు కూడా వెనక్కి వెళ్ళండి. ఇది 2025 ఆగస్టు కదా, జనవరి నుంచి ఆగస్టు వరకు ఎన్నిసార్లు మన లైఫ్లో వచ్చిన పరిస్థితుల కోసం ఏడ్చుంటాం. ఎవరు తిట్టారనో, ఎవరో అన్నారనో, ఎవరో బాధ పెట్టారనో, ఏదో అనుకున్నది దొరకలేదనో ఎన్నిసార్లు ఏడ్చుంటాం? ఒకసారో 2 సార్లు. కొంతమంది ఏడ్చుండకపోవచ్చు, ఇక్కడ కొంతమంది ఏడ్చుండకపోవచ్చు. అంటే పాసిబిలిటీ ఉంది. 1 సంవత్సరంలో 8 నెలలు మనల్ని ఏడకుండా చూసుకున్నాడంటే
ఇంకో 4 నెలలు ఏడకుండా చూస్తే 365 రోజులు నేను ఏడలేదు అని చెప్పుకోవచ్చు. అప్పుడు ఈ మాట ఆ సంవత్సరంలో వాడికి సరిపోద్ది ఏంటి? కన్నీరు విడవకుండా నా కన్నుల్ని ఆయన కాపాడాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఇంకా ఫజిల్, ఇంకా కష్టంగానే ఉంది. అప్పుడు మళ్ళీ పైనుంచి వస్తే అప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఇతడు దేవుణ్ణే ప్రేమించాడు. ఏదున్నా దేవుడికే చెప్తున్నాడు. మనిషి ఎలా బాధ పెట్టగలడు? ఇంకా దేవుడితో పాటు మన ప్రేమ ఇంకా 2-3కి అలాగా షేర్ అయినప్పుడు దేవుడు ప్రేమించిన వీళ్ళు కొడుతుంటారు కాబట్టి ఏడుపులు వస్తాయి. వీడికి గురి దేని మీద ఉంది? పాట రాసినోడికి ప్రభు మీద ఉంది. సో దేవుడు ఒక వ్యక్తిని కన్నీరు కార్చకుండా చూసుకోగలడు. హల్లెలూయా. ఇది నా నమ్మకానికి, మీకు అంత నమ్మకం ఉంటే చాలా సంతోషం. నా నమ్మకానికి కొంచెం దూరంగా ఉంది. నేను నమ్మడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది రాత్రిగా తెల్లవారుజామున అనిపించింది. కానీ కొంచెం ఆలోచించగా నా లైఫ్ చూసుకుంటే ఒక 5-6 సంవత్సరాలు చూసుకుంటే, ఈ 5-6 సంవత్సరాలు బహుశా పర్సనల్గా 2 సార్లు 3 సార్లు ఏడ్చి ఉండొచ్చు. సో ఇన్ని వందల రోజుల్లో, 5 సంవత్సరాలు అంటే ఓ 2000 రోజుల్లో 4 సార్లు 5 సార్లు మాత్రమే మనం ఏడ్చాము అంటే, కన్నీరు కాచకుండా కొన్ని వందల రోజులు ప్రభు మనల్ని నడిపించాడు. దేవుని స్తోత్రం. సో ఎక్కడో మనం ఇంకా చేయగలిగింది చేస్తే, ఇది ఒక క్రైస్తవ జీవితంలో ఇట్ ఈజ్ పాసిబుల్. హల్లెలూయా. అది పాసిబుల్ కాబట్టే కొత్త నిబంధనలు ఏం చెప్పాడో తెలుసా? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందంగా ఉండండి. ఆనందంగా ఉండని చెప్పదలేదు, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి. ఇప్పుడు నేను ఆలోచించడం మొదలుపెట్టాను. అపోస్తులు ఏడ్చారా? అపోస్తుల కార్యాలు బైబిల్ స్టడీ చేశారు కదా. ఎక్కడైనా పౌలు ఏడు ప్రభు వెళ్ళినా కూడేస్తున్నారు, నాకు ఎలా ఉంది ఏడ్చాడా? పేతురు ఫండ్స్ సరిపోలేదని ఏడ్చాడా? వాళ్ళ ఆవిడ ఏమన్నా అన్నదని పేతురు ఏడ్చిని? ఎవరు ఏడ్చారు అసలు అపోస్తుల కార్యాల్లో? ఎవరు ఏళ్ళ? భక్తులు అపోస్తులు ఎవరు ఏళ్ళ? ఇంకా చాలామంది భక్తులు ఏడవలా. అంటే వాళ్ళు ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాల లైఫ్ అది. ఆ 15-20 సంవత్సరాల లైఫ్లో వాళ్ళు ఏడకుండా గడిపేశారు వాళ్ళ జీవితాన్ని. దేవుని స్తోత్రం. కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, మరణం ముందుకు వచ్చింది, కానీ ఏడుపు రాలా. ప్రామిస్ ఉంది మనకి. కన్నీరు విడవకుండా అతడు మన కన్నులను కాపాడగలడు. హల్లెలూయా. ఇప్పుడు మన ఫెయిత్ని ఏం చేసుకోవాలి? ఇంకా పెంచుకోవాల్సిన అవసరం వచ్చేసింది. ఇది నేను అనుకుంటాను, అసలు చాలా పెద్ద గేర్లో ఉంటాను నేను ఫెయిత్లోని. లేదు, కొట్టేసింది రాత్రి. అది దేవుడు అమ్మో కొంచెం పెంచుకోవాలి విశ్వాసాన్ని. ఎందుకంటే కన్నీరు విడవకుండా మన కళ్ళు, ఎందుకంటే నేను అనుకుంటాను ఎప్పుడైనా సడన్గా ఏదైనా జరిగినప్పుడు ప్రిపేర్డ్గా ఉండాలి. లైఫ్లో కొన్ని మిస్ అయిపోతాం, కొంతమంది సడన్గా డెత్ అవ్వచ్చు, కొన్ని పెద్ద విషయాలు జరగచ్చు, ఇలాంటి వాటికి అనుకుంటాను. బట్ ఇప్పుడు ఒక సోర్స్ ఉంది, మనకు ఒక అవకాశం ఉంది. ఏంటంటే కన్నీళ్ళు వెళ్ళకుండా ఆయన మన కళ్ళని కాపాడడానికి సమర్థుడు. హల్లెలూయా. కాబట్టి మనం ఇదెందుకు అడగకూడదు? ప్రభా ఏడ్చే పరిస్థితి రాకుండా నాకు చూడు, నేను నమ్మకంగా ఉంటాను, జాగ్రత్తగా ఉంటాను, నాకు ఆ పరిస్థితి రాకుండా నువ్వు సహాయం చేయి అని మనం ఎందుకు అడగకూడదు? ఈ భక్తుడు సాధించింది మనం కూడా సాధించగలమని ఎందుకు నమ్మకూడదు? హల్లెలూయా. అండ్ నమ్ముదాం ఈరోజు నుంచి. కన్నీళ్ళు విడవకుండా అతను మన కన్నులను కాపాడగలడు. ఆఖరిది 4వది, నా పాదాలు జారకుండా ఆయన కాపాడుతున్నాడు. చూడండి, జారి పడకుండా నా పాదాలను నువ్వు తప్పించి ఉన్నావు. జారి పడకుండా నా పాదాలను తప్పించాను అంటే, లైఫ్లో కొన్ని రాంగ్ స్టెప్పులు మనం తీసుకుంటాం. బిజినెస్లో కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, లేదా సేవలో కావచ్చు, కొన్ని రాంగ్ స్టెప్స్ మనం తీసుకుంటాం. దానివల్ల మనం ఇబ్బందులు పడతాం. కొంతమందిని నమ్మకుండా నమ్ముతాం, ఇబ్బంది పడతాం. కొన్ని చోట్ల వైద్యం తీసుకోకూడదు, అక్కడికి వెళ్ళి వైద్యం తీసుకుంటాం, సమస్య పెరిగిపోయి ఏదో సమస్య జరిగింది. మన పాదాలు జారడం వలన చాలా రకాల ఇబ్బందులు మనం ఎదుర్కొన్నాం. ఈ వ్యక్తి ప్రభువా నా పాదం జారింది, నాకు ఎలాంటి పరిస్థితి ఉంది, సహాయం చేయని అడిగితే తాను చేసిన పొరపాటుని రెక్టిఫై చేయడమే కాదు, ఏం చేశాడంటే తన పాదం మరొక్కసారి జారకుండా అతను కాపాడేటట. హల్లెలూయా. ఎంత అద్భుతమైన ప్రామిస్ ఇది. ఏడవ కూడా చూసుకుంటాను, ఎలాంటి మాటలు ఉన్నాయి రా. ఏడవడటాడు. రెండోది పొరపాటు జరగదట అలా లైఫ్లో. పొరపాటు జరగకుండా ప్రభు వాళ్ళని చూసుకుంటాడు. ఎంత భాగ్యం అండి. దీన్ని మనం అందరం పొందుకుందుముగాక. హల్లెలూయా. ఇది ఈ 116 మనదే. 116 కీర్తన మన స్వాస్యం. ఇది మన అందరి హక్కు. దేవుడు మన అందరికి ఇచ్చిన ప్రామిస్. అది ఖచ్చితంగా తడబడకుండా దేవుడు మనల్ని కాపాడగలడు.
మనం మరొక్కసారి ఆ పొరపాటు చేయకుండా, మరొక్కసారి ఆ ఇబ్బందులోకి వెళ్ళకుండా, మరొకసారి ఎలా ఎందుకు చేశాను అనే ఒక గిల్ట్ ఫీలింగ్ మన జీవితంలో రాకుండా ఆయన మనల్ని సరిగ్గా నడిపించగలడు. అందుకే పరిశుద్ధాత్మగా మనలో ఉంటున్నాడు. దేవుని స్తోత్రం. ఆత్మ మనకు అన్నిటినీ బోధించుచు సరైన మార్గంలో వెళ్ళడానికి మనకి సహాయం చేస్తాడు. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాం అంటే, ఒక భక్తుడు, ఒక సామాన్యమైన వ్యక్తి భక్తిపరుడు అయ్యాడు, దేవుణ్ణి ప్రేమించేవాడయ్యాడు. ప్రేమించేవాడిని అయిన ఆ వ్యక్తి 4 రకాల సమస్యల్లో ఉన్నప్పుడు, ఆ 4 రకాల సమస్యలు దేవునికి చెప్పుకోవడానికి కారణమైన దేవుని 4 స్వభావాలు చెప్పుకున్నాం. ఆ 4 స్వభావాలు కలిగిన దేవుడికి మొరపెట్టడం వలన అతడు ఇతన్ని ఎలాగ విడిపించాడో 4 రకాలుగా విడిపించడం మనం చూసాం. ఇప్పుడు కూర్చున్నాడు ఏంటంటే, ఎంత మంచి దేవుడు, ఇన్ని పెద్ద సమస్యలు, ఈ పెద్ద సమస్యలన్నింటినీ సాల్వ్ చేశాడు. ఏడకుండా కన్నులు కాపాడుతున్నాడు, పాదం జారకుండా కాపాడుతున్నాడు, నా ప్రాణాన్ని కాపాడాడు, నా ఆత్మను కాపాడాడు. ఎంత కాపాడిన ఆయన కోసం నేనేం చేయాలి? మనం చదువుకున్న మూలవచనం అదేనా ఏంటి? యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకి ఏమి చెల్లింతును. హల్లెలూయా. ఇవన్నీ జరిగిన తర్వాత కూర్చున్నాడు. ఇప్పుడు కూర్చుని ఆలోచిస్తున్నాడు, ఏం చేద్దాం. బాగా ఆలోచించి 4 నిర్ణయాలు తీసుకున్నాడండి. అన్నీ 4 పుంజుళ్ళు ఈరోజు. అలా అంటే ఏడుతారని ముందు చెప్పలేదు. 4 పాయింట్లు చెప్పాను. ఓ దాంట్లో 4 సబ్ పాయింట్లు ఉన్నాయి. ఇంత పెద్ద మెసేజ్ కాదు, మీరు అలా ఫీల్ కాకండి. అతడు 4 నిర్ణయాలు తీసుకున్నాడు. 4కి 4 ఎంత అద్భుతంగా ఉంటాయి చూడండి. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. హల్లెలూయా. ఏం చేయాలని తీసుకున్నాడంటే, ఫస్ట్ది సజీవులున్న దేశములలో అంటే ఏంటి? పరలోకం. ఇప్పుడు లోకంలో మనుషులు ఉన్నారు, పాపంలో ఉన్నారు. వాళ్ళని బైబిల్ ఏమంటుంది? మృతులు. పాపం కడుక్కున్న వాళ్ళు చర్చిలో ఉంటారు. వీళ్ళని ఏమంటారు? ఇక్కడ కూడా ఉన్నారుగా సజీవులు. ఇంకా అక్కడికే పోదాం అనుకుంటున్నావు ఏంటి? సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిలో ఒక క్లారిటీ ఇచ్చాడు. చచ్చిపోయి అక్కడ పోతానంటలేదు. ప్రభా నాకు మేలు ఇచ్చావు కాబట్టి నేను ఏం చేస్తానంటే చచ్చిపోతాను, అక్కడికి వచ్చేస్తానంటాడు అనుకున్నారు. అది తప్పది. అదంట్లా సజీవులున్న దేశములలో అంటే ఇక్కడే యెహోవా సన్నిధిలో అంటే దేవుని రక్తములో కడగబడిన భక్తులున్న చోటే నేను ఉంటాను. ఆ భక్తులతోనే నేను సావాసం చేస్తాను. ఆ భక్తుల దగ్గర నా జీవితంలో చేసిన కార్యాలు చెప్పుకుంటూ, ప్రభువుకి పాడుతూ, ఏదో చెల్లించుకుంటూ భక్తులు ఉన్న చోట నేను గడుపుతాను, సజీవులు ఉన్న చోట నేను గడుపుతానని నిర్ణయం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. జనరల్గా ఏదో కొనడానికి వెళ్తారు, బయటికి వెళ్ళిన తర్వాత ఈలోపు షాప్ దగ్గర 50% ఆఫర్ కొత్త స్టాక్ అని ఉంటుంది. మగవాళ్ళు అయినా సరే, ఆడవాళ్ళు అయినా సరే. వీడు అందుకు వెళ్ళలేదు, చూద్దాం అసలు అని వెళ్ళాడు. చూసేసాడు, అంతా వచ్చేసాడు, వచ్చేసింది బయటికి. వెళ్తున్నప్పుడు క్రాఫ్ట్ బజార్ అందుకు రాలేదు, యాక్చువల్గా అది కనపడింది. క్రాఫ్ట్ బజార్ వెళ్దాం చూసుకుంది, అంత సర్వే చేసుకున్నారు. ఏం కొనరాళ్ళు, అందుకు రాలేదు కదా. చూసుకున్నారు, ఏదో అంతా తిరిగి ఏదో కొనకపోతే బాగోదని ఏదో పలపలో పెన్సిల్ కొన్నారు, వచ్చారు బయటికి. ఈలోపు ఎగ్జిబిషన్ ఉంటుంది రోడ్డు మీద. ఎగ్జిబిషన్ పెట్టారా? మంచు కొండల ఎగ్జిబిషనా? ఏముందంటావు లోపలికి? అసలు నువ్వు ఎందుకు వచ్చావు? మనం ఎందుకు వచ్చామో ఏం చేసాం? వెళ్ళి చూసుకుని వచ్చావు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, అది సజీవుల దేశమా మృతుల దేశమా? అవన్నీ ఈడేం డిసైడ్ అయ్యాడు భక్తుడు? నా కోసం ఎంత చేశాడు కాబట్టి నాకు పని ఉంటే ఆ పని చూసుకుని వస్తాను తప్ప అక్కడ నేను నివసించను, వాళ్ళ మధ్య నేను నివసించను. ఎవరైనా మన వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు ఇందులోకి వెళ్తాను నేను ఏమంటానంటే, నీకు ఏం కావాలి? పలానా. ఎక్కడ దొరుకుతుంది? పలానా చోట. అక్కడికి వెళ్ళు, పని చూసుకుని రా. నువ్వు ఒకదానికి వెళ్ళి అంతా చక్క పెడతారేంట్రా బాబు? ఇదేం జబ్బు జనాలకే? అంతా చక్క పెడతారు, అన్నీ చక్క పెట్టుకుంటారు. ఏది అడిగినా సరే అవునవును అక్కడ అది పెట్టాడు చూశాను అంటాడు. ఇది నిజమే, ఇక్కడ ఆఫర్లు. ఇదంతా ఎప్పుడు చక్క పెట్టాడు అంటే ఇది మృతుల దేశంలో తిరిగే బ్యాచ్. ఇది చచ్చిపోయిన వాళ్ళ మధ్యన తిరిగేవాడు బ్యాచ్. సాయంత్రం అయ్యేసరికి ఫ్రెండ్స్తో కూర్చోవడం, కాసేపు అలాగా రోడ్ల మీద గడిపేయడం. జాగ్రత్త. నేను మన టీంలో ఎవడైనా ఈ పరిచర్య పిలవబడినాడు, ఆడిని ఏం చేస్తున్నారా అని అడిగితే,
అనే బయట ఉన్నాం. బయట ఎందుకున్నావు? బయటకు వచ్చాను. ఎందుకు వచ్చావు? అది బేవర్స్గా వచ్చాడు. బేవర్స్గా వచ్చాడు. ఏం పని బయటికి రావడానికి? ఎందుకంటే ఒకప్పుడు నేను బేవర్స్ 3 సంవత్సరాలు నాకు చదువు లేదు. కాలేజ్ జాయిన్ అవ్వడం, నెల మానేయడం, మళ్ళా సెలవులు అయిపోయేదాకా మళ్ళీ ఎవడ జాయిన్ చేసుకుంటాడు. ఈ సంవత్సరం అంతా ఏం చేయాలి? ఇంట్లో ఉంటే మొహం కనబడి తిట్టేస్తుంటారు. రోజు కొత్త తిట్లు వచ్చేస్తా ఇంట్లోంచి. సో ఏం చేయాలి? పొద్దున్నే తిన్నప్పుడు కనబడి ఎగిరిపోవాలి, మళ్ళీ భోజనానికి కనబడి ఎగిరిపోవాలి. అదే కదా బేవర్సలు చేసే పనులు. మళ్ళీ ఎగిరిపోవాలి, మళ్ళీ సాయంత్రం బయటకు పోయి రాత్రి అమ్మాళ్ళందరూ పడుకున్నప్పుడు వచ్చి ఆ టేబుల్ మీద ఉన్న తినేసి సైలెంట్గా పడుకోవాలి, లేకపోతే తిట్లు తినాలి. బేవర్స్ లైఫ్ ఇదంతా. గాలికి తిరగడం, చచ్చిపోయిన వాళ్ళు శవాల మధ్య తిరగడం, మృతుల మధ్య తిరగడం. శానా అనేవాడు ఉంటాడు. ఆడు ఎక్కడ ఉండేవాడు? శ్మశానంలో బతుకున్న వాళ్ళు ఉంటారా, చచ్చిపోయిన వాళ్ళు ఉంటారా? శానా బ్యాచ్లు. ఆడవాళ్ళకి ఎక్కువ శానా దయ్యాలు పట్టేసినాయండి. ఆడవాళ్ళకి ఎక్కువ. ఆ షాప్ దగ్గర జనం కనపడితే అందరూ దూరేస్తారు. అక్కడ పెళ్లి దగ్గర భోంచేసి రావడానికి ఇప్పుడు భోంచేసి వచ్చాయి అనుకుంటాం మనం. 8 గంటలకు ఎప్పుడో పెడతారు భోజనాలు. 6 గంటలకు ఎందుకు వెళ్ళావు? 6 గంటలకు భోజనాలు పెడతారా? పెట్టరు. 8 గంటలకు పెడతారా? అక్కడ తినరు. వాళ్ళతో తిరిగి వీళ్ళతో తిరిగి 9కో 9:30కో తిని 10 గంటలకి ఎందుకు? మనకి సజీవులున్న దేశములో నివాసము చేసేదనని నిర్ణయం తీసుకున్నాను. హల్లెలూయా. ఎందుకంటే మృతుల మధ్యకి వెళ్ళినప్పుడు నోరు పాడవుద్ది, కళ్ళు పాడవుతాయి, ఆలోచన పాడవుద్ది, మైండ్ డైవర్ట్ అవుతుంది. ఏదో ఒకటి అనాలి, ఏదో ఒకటి చేయాలి. ఎంత దేవుడితో బాండింగ్ అయ్యి, ఎంత ప్రేమలో ఉండి, దేవుణ్ణి ఎంత అర్థం చేసుకుని, ఇన్ని అద్భుతాలు చూసిన తర్వాత అలాంటి పని నేను ఎందుకు చేస్తాను ప్రభువా? నేను నీ సన్నిధిలో లేదా సజీవుల మధ్య నివాసం చేయాలని ఫిక్స్ అయిపోయాను. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంతమంది ఫిక్స్ అవుతారో కానీ ఖచ్చితంగా లైఫ్లు బాగుంటాయి. నువ్వు అనవసరమైన చోట్లకి వెళ్ళొద్దు. వాళ్ళు ఎంతమంది ఫ్రెండ్స్ ఎంత అనవసరం వెళ్ళే వాళ్ళొద్దు. మీ క్యాస్ట్కి ఒక పిక్నిక్ జరుగుతుంది, వెళ్ళొద్దు. మీ ఇంటి పేరు వాళ్ళకి ఒక ఫంక్షన్ జరుగుతుంది, వెళ్ళొద్దు. మీ 10th క్లాస్ వాళ్ళు అందరూ గెట్ టుగెదర్ ఉంటుంది, వెళ్ళొద్దు. ఇంటర్ వాళ్ళు గెట్ టుగెదర్ ఉంటుంది, వెళ్ళొద్దు. లేదా మీ ఎంప్లాయీస్ అందరూ పార్టీ చేసుకుంటారు, వెళ్ళొద్దు. ఆ రోజు నీకు నీరసం వచ్చేసింది, అంతే. జ్వరం వచ్చేసింది, నీకు మంచం పట్టేసావు. నువ్వు మంచం పట్టే అంతే. ప్రార్థన చేసే మంచం మీద ఎక్కడ ఉంటే మంచం పట్టేసాను సార్ అని చెప్పు, అంతే. వెళ్ళొద్దు. నువ్వు సజీవులు ఉన్న దేశంలో ఉండు. ఎందుకంటే ఉన్న లైఫ్ చాలా చిన్నదే. ఈ మైండ్ ఇది చాలా స్పీడ్గా ఇటు అటు డైవర్ట్ అయిపోద్ది మన మనసు. అందుకనే ఇది అంత అలా డైవర్ట్ అవ్వడానికి వీలు లేకుండా ఉండేలాగా కొన్ని ప్లాన్స్ నువ్వు చేసుకుని దాన్ని ఆపుకో. దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకో, హద్దులు పెట్టుకుని దాని మధ్య నేను ఎక్కువ టైం వీళ్ళతో గడపాలి, ఎక్కువ టైం ఇక్కడ గడపాలి, ఎక్కువ టైం ఇలా దేవునితో గడపాలి. మిగతాది ఆఫీస్కి వెళ్తానా, వెళ్ళి వచ్చేయాలి తప్ప అంతకు మించి ఇన్వాల్వ్మెంట్ మనకొద్దు. సజీవులున్న దేశంలో నేను ఉంటాను. హల్లెలూయా. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిలో నేను నివాసము చేయదనని అనుకొంటిని. ఇది ఫస్ట్ నిర్ణయం. రెండో నిర్ణయం ఏం చేశాడు? 13వ వచనం. రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. చేతిలో ఏం పట్టుకుంటాడంట? రక్షణ పాత్ర. రక్షించాడు కదా, పైన చదివాం కదా, ప్రభు నా ఆత్మను రక్షించాడు. ఆ రక్షణ పాత్రను చేతితో పట్టుకుని ప్రార్థన చేస్తున్నాడంట. అంటే రక్షణను వదలకుండా, రక్షణను పాడు చేసుకోకుండా, రక్షణను పోగొట్టుకోకుండా పట్టుకుని ప్రార్థన చేస్తున్నాడట. నేను చిన్న ప్రశ్న అడుగుతాను. రక్షణ పట్టుకుని ప్రార్థన చేసేవాడికి, రక్షణ పోగొట్టుకుని ప్రార్థన చేసేవాడికి తేడా ఏంటి? రక్షణ పట్టుకుని ప్రార్థన చేసేవాడు, ప్రభువా నేను ఈ పాపం చేశాను, నన్ను క్షమించు అనే విషయం వాళ్ళ ప్రార్థనలో ఉండదు. ఎందుకు? రక్షణ పోలేదు. రక్షణ చేతితో పట్టుకుని చేస్తాడు ప్రార్థన. రక్షణ పోగొట్టుకున్నవాడు ఏం ప్రార్థన చేస్తాడు? ప్రభువా నన్ను క్షమించు, అవిదేండి అయిపోయాను, నాకు ఇప్పుడు శిక్ష వచ్చేది తండ్రి, నేను ఇలా చచ్చిపోతే నరకానికి పోతాను అంటే ప్రొటెక్షన్ లేదు నీకు, సాల్వేషన్ లేదు నీకు. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? రక్షణ కోసం అడుగుతున్నావు. కానీ ఏం ఫిక్స్ అయ్యాడో తెలుసా? దేవుడు నాకు ఇచ్చిన రక్షణను ఎప్పుడూ పోగొట్టుకోకుండా దాన్ని గట్టిగా పట్టుకుని నా భక్తి కొనసాగించుకుంటాను. హల్లెలూయా. రక్షణ పాత్రను చేతితో పట్టుకుని ప్రార్థన చేయడం అంటే ఇది నేను మిస్ చేసుకోను. దీని తర్వాత చాలా కాలం తర్వాత పౌలు ఇలా అంటాడు, మీకు కలిగిన రక్షణను భయముతోనూ జాగ్రత్తతోనూ కొనసాగించుకోండి. హల్లెలూయా. ఇంకా ప్రకటన గ్రంథంలో ప్రభు ఇలా అంటాడు, నీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకో. నీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకో. రక్షణ ఏదైతే ఉందో దాన్ని గట్టిగా పట్టుకో. భయంతో వణుకుతో దాన్ని పట్టుకుని భక్తి కొనసాగించు.
అస్తమాను ప్రతి ఆదివారం రక్షణ పాత్ర టీవీ దగ్గర, రక్షణ పాత్ర ఫ్రెండ్స్ దగ్గర, గేమ్స్ దగ్గర, రక్షణ పాత్ర గొడవల దగ్గర పాడు చేసుకుని ఇక్కడికి వచ్చి కొత్త పాత్ర అడుగుతుంటాడు ఇటు రోజుని. ప్రభువా పోగొట్టుకున్నాను తండ్రి. ప్రతి రొట్టె ద్రాక్షరసానికి కొత్త రక్షణ పాత్రలు అడిగే బ్యాచ్లే కదా మనందరం. ఇతను ఎలా అంటాడో తెలుసా, ప్రార్థన మోకరించడమే రక్షణ పాత్ర చేతితో పట్టుకుని చేశాడు, పోగొట్టుకోలేదు దాన్ని. దేవుని స్తోత్రం. ఎంత లోతుగా రాశాడో చూడండి ఆ మాట. రక్షణ పాత్రను పోగొట్టుకోకుండా అది చేత్తో పట్టుకుని, ప్రభువా నేను రక్షణ కలిగి ఉన్నాను, నాకు సహాయం చేయి, దీన్ని పోగొట్టుకోకుండా సహాయం చేయి, ఇంకా మిగతా వాళ్ళందరూ రక్షించబడడానికి సహాయం చేయి, నన్ను ఇలా వాడుకొని అడగడానికి అవకాశం ఉంది. సో అతను డిసైడ్ అయిన రెండోది, నా రక్షణను నేను వదలను. హల్లెలూయా. ఇప్పుడు ఇతను సజీవులు కాకుండా మృతుల దేశంలోకి వెళ్తే అవుద్ది, పోత రక్షణ పాత్ర అక్కడ వదిలేస్తాడు. ఎలా స్కెచ్ చేసుకున్నాడు, నేను అక్కడికి వెళ్ళను కదా, నేను కేర్ఫుల్గా ఉంటాను కదా, కాబట్టి దీన్ని నేను పట్టుకుని ప్రార్థన చేయడానికి ఛాన్స్ ఉంది అని రెండోది అది ఫిక్స్ చేశాడు. మూడవది 17వ వచనం, నేను నీకు కృతజ్ఞతార్పణను అర్పించదను. హల్లెలూయా. మూడోది ఏంటి, నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించదను. నీవు నా జీవితంలో మేలు చేశావు కదా, ఈ మేలు కోసం నేనేమనుకున్నానంటే నీ సన్నిధిలో నివసించాలి, లోకంలోకి వెళ్ళకూడదు అనుకున్నాను. నువ్వు ఇచ్చిన రక్షణ పాడు చేసుకోకూడదు అనుకున్నాను. మరి మూడోది ఏదోటి ఇవ్వాలి కదా, ఈ రెండు నువ్వు నాకు ఇచ్చి కాపాడుకున్నాను, నేను ఏదోటి ఇవ్వాలి కదా. అందుకని ఏం చేయాలనుకుంటున్నానంటే, నాకు నువ్వు ఏం ఆదాయం ఇచ్చినా దాంట్లో కృతజ్ఞతగా కొంత అర్పణ నీకు ఇచ్చేస్తాను. దేవుని స్తోత్రం. స్తుతులు అర్పించేస్తాను, నాకున్న బలం అర్పిస్తాను, నాకున్న పేరు ప్రఖ్యాతలు నీకు వాడడానికి ఉపయోగపడితే దాన్ని వాడేస్తాను, నాకున్న ధనం కానీ వస్తువులు కానీ నీకేది ఉపయోగపడితే వాటిని కృతజ్ఞతగా నీకు అర్పిస్తాను. దేవునికి స్తోత్రం. ఎంత మంచి డెసిషన్లు తీసుకున్నాడండి, సూపర్ నిర్ణయాలు తీసుకున్నాడు. మనమైతే సింపుల్గా ప్రభు మేలు చేయగానే ఇదే పట్టుకుంటాం, ప్రభా నాకు మేలు చేసావు కాబట్టి నీకెంత నాకెంత, నీకెంత నాకెంత, అయిపోయింది, వాటా అయిపోయింది. బాగా మంచోళ్ళు అయితే నీకు 20%, నాకు 80%, ఇంకా భక్తులైతే ప్రభా నీకు 30%, నాకు 70%, ఇలా వాటాలు వేసుకుంటాం. ఇతను ఆ వాటా దగ్గరికి ఎప్పుడు వచ్చాడో తెలుసా, ప్రభువా మొదట నేను నీ దగ్గరగా అడుగుతాను, రెండోదిగా నువ్వు ఇచ్చిన రక్షణ పోగొట్టకుండా యథార్థంగా బ్రతుకుతాను, ఈ యథార్థమైన బ్రతుకులో ఎంత వస్తే అంత, ఏముంటే అంత, అందులో భాగం నీకు ఇస్తాను. దేవుని స్తోత్రం. అది కావాలి, ఆ లైన్ కావాలి దేవుడికి. ఊరికి నేను నువ్వు ఇచ్చిన డబ్బు ఆయన ఏం చేసుకుంటాడు, అయినా డబ్బులు లేవేంటి, పోనీ నువ్విస్తేనే దేవుడు తన సేవకుని పోషించగలడా, ఏమీ కాదు, అది ఏమీ కాదు. ఇదంతా వెళితే అనుకో, ఈ ప్రాసెస్లో వెళితే ఆ కానుక ఆయన దృష్టికి విలువైంది. హల్లెలూయా. సో నీ నోటితో కృతజ్ఞత అర్పణ అర్పించు, స్తుతులు, నీ చేత్తో కృతజ్ఞత అర్పణ అర్పించు, నీ వస్తువులతో కృతజ్ఞత అర్పణ అర్పించు. అది డిసైడ్ అయ్యాడు అతను. నెంబర్ 4 ఆఖరిది 18వ వచనం, ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణలోను యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించుదును. హల్లెలూయా. 3 అడ్రస్లు చెప్పాడు. మొక్కుబడులు అంటే ఏం మొక్కుంటారండి క్రైస్తవులు? అన్యజనుల మొక్కులకి క్రైస్తవుల మొక్కులకి తేడా ఏంటనుకుంటున్నారు? అన్యజనులు ఏం మొక్కుంటారంటే, ఇదిగో నాకు ఇది జరిగితే నా జుట్టు ఇచ్చేస్తాను. జుట్టు ఏం చేసుకుంటాడు వాళ్ళ దేవుడు? నాకు తెలియదు, అది ఇప్పుడు కూడా తెలీదు. జుట్టు ఏం చేసుకుంటారో తెలీదు, ఇస్తారంట. అది నాకు ఇది జరిగితే ఇది చేస్తాను, జరగకపోతే జరిగేదాకా జడలేసేస్తాడు వీడు. చూసాం కదా, ఎన్ని చూడలేదు, పిలకలేసేస్తాడు, జరిగేదాకా జడలేసేస్తాడు. ఇక అంతా పని అవ్వట్లేదు, పేలు పట్టినాయి అంటే వాడు కట్ చేసి ఇదిగో మళ్ళీ మొక్కు స్టార్ట్ అంటాడు. లేదా ఇంక ఎలాగ అనుకున్నాం కదా, ఇంకేదోటి తీసుకోలే, నువ్వు ఇవ్వకపోయినా తీసుకోలే, ఈ జుట్టని వదిలేసిపోతాడు, పోతే పోనలే. ఇది అన్ని జనుల మొక్కులు. మనకు వస్తే మనకు జరిగితే ఇస్తాం. భక్తుల మొక్కులు ఏంటో తెలుసా? భక్తుల మొక్కులు జరిగిపోయింది, జరిగిపోతే ఏంట్రా ఇలాంటి అద్భుతం చేశాడు, ఏదో ఒకటి చేయాలి కదా. మొక్కులు కాదు, ప్రభువా నువ్వు ఈ అద్భుతం చేసావంటే నేను నీకు కోటం పెట్టుకుంటాను, అదొద్దు. అద్భుతం చేయని అడుగు, కోటం కోసం చేయడు. ఆయన నీకు మేలు చేసినందుకు ఆ మేలుకి నీ మనసులో ఏమనిపించిందో దాన్ని మొక్కేసుకో. ప్రభువా నాకు ఈ కార్యం చేసావు కాబట్టి నేను నీ కోసం ఇది చేసేస్తాను. దేవుని స్తోత్రం. మొక్కేసుకో, అది కూడా మంచిది, మంచిది మొక్కు. ఒకడు ఏమంటాడు, ఒకసారి తాడేపల్లిగూడెం అవతల మీటింగ్కి వెళ్ళాను, మళ్ళీ 1 year తర్వాత నేను పిలిచారు. ముందు బాగానే ఉన్నాడు, సంవత్సరం తర్వాత తెలిసరికి ఇక్కడ దాకా గడ్డ ఉంది.
స్టైల్గా పెంచాడా? ఎందుకు పెంచాడు భోజనాలు చేసేటప్పుడు ఎందుకు పెంచావు గడ్డం అని అడిగాను. ఏమన్నాడు తెలుసా? మొక్కుకున్నాను అన్నాడు. ప్రభు దగ్గర తీర్మానం చేసుకున్నాడు, నేను గడ్డం గీయను సంవత్సరం దాకా అని తీర్మానం చేసుకున్నాడంట. ఏం చేసుకుంటాడు దేవుడు నాకు తెలీదు. కావాలి ఆయనకి ఎందుకు? నీ గడ్డం ఎందుకురా ఆయనకి? నీ గడ్డమే నీకు వద్దనుకుని పోలీసాలు గీసి పడతా, ఆయన ఏం చేసుకుంటాడు దాన్ని? ఆయన ఏం చేసుకుంటాడు అర్థమవుదు. మొన్న ఒక అతను కలిశాను, ఇది ఇంకా నా లైఫ్లో మర్చిపోలేంది. ఏంటంటే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడండి, అందుకని స్ట్రిక్ట్గా ఒకటి ఫిక్స్ అయ్యాడంట అతను. ఏంటంటే 6 నెలలు కుడి పక్కకు పడుకుంటాడంట, 6 నెలలు ఎడం పక్క పడుకుంటాడంట, 6 నెలలు వెలకలుగా పడుకుంటాడంట, 6 నెలలు బోర్లా పడుకుంటాడంట. నేను కూడా కట్టేసుకుంటాడు అనుకున్నాను మంచానికి, లేకపోతే నిద్రలో తిరిగిపోతాం కదా. దేవుడికి ఏమవుతుంది? ఇప్పుడు ఇదే చెప్తాడా సాక్ష్యం? నేను ప్రభు కోసం 6 నెలల నుంచి కుడి పక్కన పడుకున్నాను తెలుసా అని చెప్తాడా? నేను ఇంక ఇది మర్చిపోలేను నా జీవితంలో. ఇలాంటి ఒక మొక్క ఇప్పుడు దాకా విన్నాను. ఏంటంటే చెప్పులు మానేశాను అంటాడు. నువ్వు చెప్పులు మానితే ఆయనకి ఏమవుతుంది? ఫోన్లో ఏదో చేశాడు. ఒకడంటాడు నేను ఇక రంగు బట్టలు వేసుకుని నిర్ణయం తీసుకున్నానంటే ప్రభు దగ్గర అంటాడు. నువ్వు రంగు బట్టలు వేసుకుంటే ఏమైంది, వేసుకోకపోతే ఏమైంది? ఇలాంటి చాలా మొక్కులు విని ఏంట్రా బాబు అనుకున్నాను. ఇది పీక్స్ ఇంకా ఎందుకు తెలీదు. అది అలాంటి కాదు. ఇతను ఎలాంటి మొక్కులేడంటే, కొన్ని మొక్కులు చర్చిలో తీర్చుకుంటాడంట, కొన్ని మొక్కులు జనాల మధ్య తీర్చుకుంటాడంట, కొన్ని మొక్కులు సిటీ మధ్య తీర్చుకుంటాడట. దేవుని స్తోత్రం. అదేంటి? ఏం ఫిక్స్ అయ్యాడు అంటే అంటాడు కదా, నీవు చేసిన ఉపకారాలు ఏదైనా సరే మరొక నేను జనాలకు చెప్పుకుంటాను. లేచిపోతాడు ఆదివారం చర్చిలో. లేచి దేవుడు నాకు ఈ మేలు చేశాడు, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, ప్రభు కూడా నీకు సాయం మా చిట్టుకెళ్ళేటాడు అనమాట. లేచిపోయి చెప్పేస్తాడు. ఏంటి మూడు షిఫ్ట్లు చెప్పాడు. ఒకటి ఎక్కడన్నాడు? చర్చిలో చెప్తా, యెహోవా సన్నిధిలో నేను చెప్పుకుంటాను. మొక్కుకున్నాడు, ప్రభా నువ్వు మేలు చేసావు, నేను ధైర్యంగా నిలబడి చెప్తాను. మనం కూడా తగ్గిపోగానే ఏదైనా జరగగానే ప్రభా నువ్వు మేలు చేసావు కాబట్టి అవకాశం దొరికినప్పుడు ఏ చర్చికి వెళ్ళినా నేను చెప్తాను ప్రభా. ఆ చర్చ్ చిన్నగా ఉండు, 15 మంది 20 మంది ఉండి అవకాశం ఉందనుకో అడిగి తీసుకుంటా. కొంచెం పెద్ద ఉందనుకో అయిపోయింది అంతే, మొక్కుపోయింది పక్కకే. ఎన్నిసార్లు లేదా కొంతమంది లెగుద్దాం అనుకుంటాడు, కూర్చుంటాడు, చెప్తా లేదండి అంటాడు. కానీ ఇతను ఎలా అంటాడో తెలుసా? 3 ఛాలెంజ్లు. ఒకటే చర్చలు చెప్తాను, దేవుడు చేసిన మేలు చెప్పేస్తాడంట. రెండోది ప్రజల మధ్య చెప్తాడంటే, ఇంటి దగ్గర కోటం పెట్టి బాక్సులు పెట్టి చెప్పేస్తాడు. మూడోది సిటీలో ఎవడ దొరుకుతాడు, యేసుప్రభుని నమ్ముకో, ఎంత గొప్పడో తెలుసా, నా జీవితంలో అలా చేశాడు, యేసుప్రభుని నమ్ముకో బాగుపడతావు, యేసుప్రభుని నమ్ముకో వ్యసనాలు మాత్రం దేవుడు చేస్తాడు, దేవుడు చూసుకుంటాడు. ఎలాంటి మొక్కులు మొక్కాడంటే అందరి ఎదుట ఆయనను ప్రకటించుట మొక్కుగా పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇంకేం చేయగలరండి? ఇంకో మొక్కు ఏం చేయగలరు? ఇదిగో అంటే 100 కొబ్బరికాయలు కొడతాను యేసుప్రభు, కానీ చర్చిలో ఒక 50 బయట ఒక 50 కొడితే ఏముంటుంది? మొక్కు అది కాదు. మొక్కు ఏంటో తెలుసా? ఆయనను అనేక మందికి పరిచయం చేయడం, ప్రకటన చేయడం, ఆయన చేసిన మేలును అందరికీ చెప్పుకోవడం. దేవునికి స్తోత్రం. చర్చిలో చెప్పుకునే వాళ్ళు చర్చిలో చెప్పండి, కుదిరినప్పుడు మీ వీధిలో కూటం పెట్టి చేసిన మేళ్ళు. ఎందుకంటే సాక్ష్యానికి ఎందుకు టైం ఇస్తాం? సాక్ష్యం నువ్వెవడో ఆ వీధిలో తెలుసు, నువ్వు చేసిన పనికిమాల పనులు ఒక 20% తెలుసు. నువ్వు మైక్ తీసుకుని మిగతా 80% కూడా చెప్పి నేను ఇలాంటి వాడిని, దేవుడు నన్ను ఇలా మార్చాడు, నాకు దేవుడు ఇలాంటి సహాయం చేశాడు, ఇలాంటి మేలు చేశాడని చెప్తే, నేను ఎక్కడి నుంచో వచ్చి ప్రసంగం చెప్తే అది పని చేసినా పని చేయకపోయినా ఓర్ని వీడు ఇలాంటోడా, దేవుడు ఈయన్ని ఎలా మార్చాడా, అమ్మ గొప్ప దేవుడే రాయల దేవుడు. దేవుని స్తోత్రం. అలాంటి మొక్కులు మొక్కుంటారు. వాళ్ళు కుడి పక్కన పడుకుని ఎడం పక్కన పడుకుని ఈ మొక్కులు మనకెందుకు? జడలు వేసుకొని ఒకరు మొక్కుంటారు. ఇవన్నీ మొక్కులు ఎందుకు? మంచి మొక్కులు మొక్కుకో, బయట చెప్తానని మొక్కో. లేదా ఎవరన్నా సువార్తకి వెళ్తే వెళ్ళిపో, యెరూషలేమా నీ వీధుల్లో చెప్తాను అన్నట్టు. సిటీలో దొరికిన చోటల్లా నమ్మినోడికి నమ్మనోడికి ప్రభు గురించి చెప్పి ఈ మొక్కులు మొక్కున్నాడు. ఈ 4 మొక్కులు మొక్కుంటే దేవుడు ఏం చేస్తాడండి? ఇంకా మహా ఆనందం అయిపోతాడు. అందులో మధ్యలో సడన్గా అవసరం లేని ఒక మాట ఉంటుంది. ఏమన్నా తెలుసా? యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది. హల్లెలూయా. రాయించాడు ఆ మాట. ఎందుకంటే ఇతని జీవితం దేవుని దృష్టికి ఎంత విలువైందో ఇతడి మరణం కూడా ఆయన దృష్టికి అంతే విలువైంది. హల్లెలూయా. అందరూ పైది కింద కట్ చేసి ఎవరు చచ్చిపోయినా ఈ మ్యాటర్ తీసుకొచ్చి యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైంది. ఆ భక్తుడు ఎవడో
ఆ భక్తుడు ఎవడంటే ఈ 116 కీర్తన రాసినాడు. ఈ 116 కీర్తన మనలో ఎవరు రాస్తే మన మరణం దేవుని దృష్టికి విలువైంది. దేవుని స్తోత్రం. మనలో ఎవరికి చెందితే మన మరణం దేవుని దృష్టికి విలువైంది. నీ ప్రేయర్ ఎలా ఉండాలి, నువ్వు దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి, నీ సమస్యలకు దేవుడి మీద ఎలా ఆధారపడాలి, ఇవన్నీ ఆయన చేసుకుంటే ప్రశాంతం కూర్చుని నేను ఆయనకి ఏం చేయాలి అని అనుకున్నాడు. ఉన్న 4 సమర్పణలు ఎంత అద్భుతంగా చేశాడంటే, ఆయన ప్రజల మధ్య జీవితాన్ని కొనసాగించుకుంటూ, ఆయన ఇచ్చిన రక్షణను కొనసాగించుకుంటూ, ఆయన చేసిన మేలులోంచి భాగం ఆయనకి ఇచ్చేస్తూ, ఆయన అందరికీ ప్రకటించడం కంటే ఇంక ఏం మిగులుతుందండి క్రైస్తవుడికి? ఏం మిగిలింది క్రైస్తవుడికి? అంత అద్భుతమైన పాట ఈ 116. ఈ భక్తుడు ఎవరో తెలియదు కానీ ఈ భక్తుల్లాంటి భక్తులుగా మనందరం మారిపోదుముగాక. ఈ 116 కీర్తన అంతటికీ మూలం మేలు జరగగానే ప్రేమించాడు. ఆ ప్రేమ నుంచే దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు కాబట్టి ఏం చెప్పాలో తెలిసింది, ఎలా చెప్పాలో తెలిసింది. ఎలా చెప్పాలో అలా చెప్పాడు కాబట్టి ఏం పొందుకోవాలో దాన్ని పొందుకున్నవాడు ప్రేమించాడు కాబట్టి ఆగిపోకుండా ఆయనకి ప్రతిగా ఏమి ఇవ్వాలని ఎదురు చూశాడు. వాటిని ఆయన కొరకు ఇచ్చాడు. నాకు తెలిసి ఆయన మహా ఖుషి అయిపోతాడు కాబట్టి ఆ మాట రాయించాడు. అది ఒకసారి చూద్దామా? 15వ వచనం, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. హల్లెలూయా. అలాంటి విలువైన డెత్ మనందరికీ రావాలి. దేవుడు విలువైందిగా అనుకునే మరణంగా మన మరణం ఉండాలంటే మన జీవితం ఈ భక్తుల్లాగా ఉండాలి. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయునుగాక.